ఈ యొక్క ఉదయకాల సమయంలో నాయన థ్యాంక్ యూ లార్డ్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటువంటి ప్రతి భారతదేశ బలవంతుడిగిరి నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్న ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి దేశ రాష్ట్ర జిల్లా పట్టణ మండల గ్రామ ప్రాంత బలవంతుడిగిరి నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తున్నాం వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే చాతబడి చల్లంగి మాంత్రి శక్తి మంత్రి విద్య బలవంతుడిగిరి నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే బలహీన పరచు బలవంతుడిగిరి నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసేటటువంటి ప్రతి ఇజబెల్ ఆహాబెత్తడి తలుపులు ఎనప గడేలు నదుడనే యేసుక్రీస్తునబడ పగలగొట్టి బెర్రగొడుతున్నా. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి గడసర ఉపవసర సురమ 16:20 ప్రకారం నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే ప్రతి మరణపు శక్తి పాతాళపు శక్తి ప్రభావాలు నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన వ్యతిరేకంగా నిలబడి చేసే నారపం చేసే బలవంతుడిగిరి నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఓ కుటుంబాలకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడిగిరి నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. చిన్న బిడ్డల వారు ఉన్నతమైన భవిష్యత్తులకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడిగిరి నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. యవనస్తుల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడిగిరి నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తూ వానికి యేసు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఓ థ్యాంక్ యూ లార్డ్. భార్య భర్తల జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడిగిరి నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఓ థ్యాంక్ యూ లార్డ్. రిబా షగా రబా లబా ప్రతి ఒక్కరి ప్రయాణ మార్గాలకి రాకపోకలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడిగిరి నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. దీర్ఘకాల వ్యాధులు రోగాలు అనారోగ్యాలు షుగర్లు బీపీలు అల్సర్లు క్యాన్సర్లు అరికాల మంది నడితే గుండె భాగాలు వృద్ధి బాల కాలేబాలు మూత్రమే నరాలు కణాలు తలభాగాలు మెదడు భాగాలు ప్రతి అవయవ భాగం మీద దాడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఓ రాబాషక దరగల భయంకరమైన తలనొప్పిని కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. నిద్రమత్తు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. మనసులో కృంగుదల కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఉర్రాబాషకత రకల మాందర శకదర హుల్బరబద రుగుల బరబద రిగిర బలబో రిబద రగర బల బరిషడగద రుగల బరబల బరిషకత రుగుల బరబర బరబో లీమాంద్ర జగ్ర బ్ల జగ్ర బల బరిషలగర బరబర బర ప్రతి ఒక్కరి కష్టాజీతర భూఫలాలు పశుఫలాలకు ఆర్థిక పరిస్థితులకి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నాం. ఓ దైవ చిత్తానుసరమైన వారికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. గర్భఫలాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఓ మంచి నిద్రకు భంగం కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఓ రబ శకత రకాల మాందర శకత రకాల బరబల బరదరుగురుబు దేవుని పనిని ఆటంకపరిచే సంబలడు టోబి అష్టోది అరబి వంటి బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. సంఘ అభివృద్ధికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. థ్యాంక్ యూ. నూతన ఆత్మల రక్షణ ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఉదాద్రాగ్ర బ్ల బ్ల శలగద రగల బరబరబ దేవుని చిత్తానికి పిలుపులకి దర్శనాలకి నైపుణ్యతలకు కృపావరాలకు అభిషేకాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఓ రబద రగ లబ షగద రగ లమాన్ దరగల విడుదల ఆనంద అభిషేకానికి వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఓ దేవుని వాక్య ప్రత్యక్షతలకు వెనగల చెవి గ్రహించుకున్న మనసు చూడగల కళను ఆత్మీయ మనోనేతలు వెలిగించబడి కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఉదాద్రాగ్ర బ్ల బ్ల శలాందర గర బల బరిషడగద రుగల బరబద రుగుర బల బరిషడగద రుగల బరబల బరబో అల్దర జగద రగర బరిషడగద రగుల మాందర గల బరిషడగద రుగల బద రగల బరిషడగద రుగల బరబల బదరుగు అల్బరా దరిగర బలబా పితరనాటి స్వాస్యాన్ని స్వతంత్రించుకొని కూడా ఆటంకపరిచే మంత్ర విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఉర్రాబాషక దరగల రిబ దరగల బషాందరగల కోపం ఈర్ష్య అసూయ ద్వేష గర్వపు ఆత్మల తిరుగుబడ తన ఆత్మల క్రియలు నదుడనే యేసుక్రీస్తునబడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా.
ఎడతగిన ప్రార్థన జీవితాల వాక్యాధ్యాన జీవితాల వాక్యానుసరమైన జీవితాలు దేవుని తన సావాస జీవితాలకు వ్యతిరేకంగా నిలబడి చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తున్న బట్ట బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా ఉలక్రబ్లాంధ్ర శలకత రకర బల బర బర బరిషకత రకర బల బర బదరగురభో దేవుని యొక్క చిత్తానికి వ్యతిరేకమైన ఆలోచన తలంపులు ఉద్దేశాలు కలిగించే మంత్ర విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తున్న బట్ట బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా దేశాల్లో రాష్ట్రాల్లో జిల్లాల్లో పట్టణాల్లో నగరాల్లో గ్రామాల్లో పల్లెల్లో మారుమూల ప్రాంతాలు ఏర్పాటు చేసే సాతాను బలిపీఠ ఇరిమి 1:10 ప్రకారం వెల్లగించి వెర్రగొట్టి నాశనం చేస్తున్నా. థ్యాంక్ యూ లార్డ్. అల్దర జగ దరగల బరష డగద రగలబ దరగ లబ రిష డగద రగ లబ రబ దరగ రబలబో రి దాద్ర ద్ర 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 గ్ర బ్లషల గర బల బర ప్రతి ఒక్కరి ప్రాణాత్మక ఆలోచన తలంపులు దేశాలు బిడ్డల కుటుంబాల సంఘాల సమూహాలు విరిచిన ఈవుల జీవుల చుట్టూ ఎలక్ట్రానిక్ వస్తువులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసే మంత్ర విద్య బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఓ థ్యాంక్ యూ లార్డ్. రబ శాఖత రక లబ సమాధానం బలవంతుడికి నదుడనే యేసుక్రీస్తు నమ్మడ బంధిస్తూ వానికి యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఓ రబల బరిషకత రోగల మాంద రగల బరిషడగద రోగల బరబద రిగిర బలబ అల్దర జగద రగల బరిషకత రోగల బరబ సత్త రగల బరబల బరబో లిమాందర జగద రోగల బరిషడగద రోగల బరబల బరబద రగర బరబల బరబల బరబ అల్దర జగద రోగల బరిషడగద రోగల బల బరిషగద రోగల బరబ ఆకాశ మండముందర బలవంతుడికి భూమండమైన దురాత్మ అంధకార శక్తులు ప్రభావాలు చేస్తున్న ఆదేశాలు సంకేతాలు బంధాలు సంఖ్యలు నాడాలు యేసుక్రీస్తు తెంచు వేసిన థ్యాంక్ యూ లార్డ్. ప్రతి విధమైన చీకటి అంధకార దురాత్మ మాయమండల యేసుక్రీస్తు బంధిస్తూ యేసుక్రీస్తు రక్తం చేత విరిచి వేస్తున్నా. ఓ లబద రబద 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 షాండరక లబద రగుల బరబలబో రబద రిగి రబల బరిషడకర విడుదల ఆరాధన అభిషేకం. థ్యాంక్ యూ లార్డ్. ఆత్మీయత ప్రార్థన విరోధం ఉరుమిపనేది వజ్రమైన యశాపనాలు 10 పర కొట్టివేస్తున్న దుష్టుని యొక్క అగ్ని బాణాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో చల్లార్చి వేస్తున్నా. ఉరబద రగల మాందర శాందరగల బరబల 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 బరబరబో ఓ లాందర రగల బరిషడకత రగల బరబల శాందరగల బరబల 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 బరబ ఉల్బరబద రోగల బరబల బరిషడకత మాపనాత్మదేల ఆలోచన తలంపులు ఉద్దేశాలు బిడ్డల కుటుంబాల సంఘాల సమాజం యేసుక్రీస్తు రక్తం చేత గొర్రెల రక్తం చేత కల్పించిన రక్తం చేత దేవుని రక్తం చేత కంచెవేసిన అగ్ని కంచెం జకర్యా 2:5 ప్రకారంగా విడుదల చేసిన మరొక సైన్య సమూహానికి కావాలి దూత నదుడైన యేసుక్రీస్తు నామములో హెబ్రీ 1:14 విడుదల చేస్తున్నాం. ఓ రబద రగ లబ షగద రగ లబ రబద రగ లబద రగ లబ రబ లబ రబ మీరే నాయకుడి గ్రామికుని బోధకుని స్నేహితుడి కాపురిని నడిపించమని మీ సన్నిధిని మహిమను ప్రసన్నత వెలుగును విడుదల చేస్తూ యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమె అన్య భాషలో మాట్లాడుతూ ఆత్మీయ ప్రార్థనలో పొందుకున్నాం. శబరబలబదరుగుల బరబల బరబు రిఖలమాందర శకదర గల బరబల బరబ అల్బరబదరుగుల బరబరిషడగదరుగుల బరబల బరబల బరబ ఓ రాందల కతరుగుల బరబల బరిషడగదరుగుల బరబల బరబల బరబ ఉలాందర కరబల బరబలిషడగదరుగుల బరబల బరబల బరబు రిబా దా ద్రా 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 అల్దర జగదరగల బరబల బరిషడగదరుగుల బరబల బరబలబ ఊరా కల బరబల బరిషడగర బల బరబల బరబల బరబలబ ఉరాండల కతరుగుల బరబల బరిషడగదరుగుల బరబు అల్దర జగదరగల బరబల బరిషడగదరుగుల బరబలబ ఓ లాండర కతరుగుల బల బదరిగిరి బల బరిషడగదరుగుల బరబు రఖర బల బరబల బషాండర కల బరబల బరబల బదరుగురబు రికల బరబల బరబరిషడగదరుగుల బదరగల బరబల బరబలబు ఉల్ మాందర గల బరబల బరిషడగదర గల బరబల బరబదరుగురబలబ ఓ లఖర బల బరబల బరబల బరషాందర గల బరబల బరబలబ ఓ లాందర గర బల బరబల బరబల షడగదరుగుల బరబల బరబల బరబరబు ఉలాందర గర బల బరిషడగదరుగుల బరబల బరబల బరబదరుగుల బరబల బరబలబ అల్దర దర గర బల బదరుగుర బల బరబదరుగుర బల బదర గల బదర గల బదర గల బల బరబలబ ఉరంగల కతరుగుల మషడగ తరుగుల హల బరబదరుగుర బల బరబరబు రిబా బాబా 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 షబా బాబా 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 లాండర బల బరబల బరబల బరబు రహల్ బరబల బరబరిషడగ దొరగర బల బరబల బరబల బరబలబ నిరాందర గర బల బరబల బరబల బరిషడగ దొరగల బరబల బరబల బరబరబు రాందర గర బల బరబల బరిషడగ దొరగల బరబల 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 బరబ ఓ లకర బల బరబల బరబల బరిషగ దొరగర బల బరబల బరబల బరబరబు రిబదర గర బల బరబల బరబల బరబదరుగుర బల బరబల బరబదరుగుర బల బరబలబు రిబల బరబదర గల బదర గల బరిషడగర బల బరబల 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 బరబలబ ఓ లాందర గర బల బరబల బరిషడగ దొరగల బల బదరుగుల బరబల బరబలబ
Ura kra bla bra bra bla bra bra bla bra bra bla bra bla bra bla bra dro gro bla bra bla bra bla bra bla ba. O la ta tara kara bala bara bala bara bara shabadara gola bara bala bara bara ba. O ragala bara bala ba shandara gola bala bara bala bara bala badara gola bala bara bala bara bara ba. Ulandara gara bala bara bara shakadara gola bala bara bara bala bara shadagara gola bara bala bara bala bara ba. Ulandara gadara gala bara bala bara shadagara gola bara bala bara bala bara bo. Aldara zagadara gala bara bala bara shadagara gola bala badara gala bara badara gola bala bara bala bara ba. Oland rigidi rigile bere bere rigiri bele bere rigiri bele bere bere rigile bere bele be ndaragala badaro gala bara 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 shadaga daro gala bara 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 ba pura kuru bala bala mandoro gora bala bara shadaga daro gala bara 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 ba Oland daragala bala bara 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 shadaga daro gala bara 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 ba Oland daraga daro gala bara 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 shadaga daro gala bara 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 badaro gora bo Aldara zagadara gara bala mandara gora bara bara bo. Arigala mandara gala bara bala bara shagadara gara bala bara bala bara 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 ba. ప్రియుడాని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ప్రియుడాని ప్రేమ పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించే ఆనందమానందమే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేద ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధన ఆరాధన ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధన ఆరాధన నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా నీ శక్తి కార్యముల్ తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మహోన్నతుడా ఆరాధన ఆరాధన మంచివాడా మహోన్నతుడా ఆరాధన ఆరాధన బలి అయిన గొర్రెగా పాపములంతటిని మోసి తీర్చితివే బలి అయిన గొర్రెగా పాపములంతటిని మోసి తీర్చితివే పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధుడా పరమాత్ముడా
ఆరాధన ఆరాధన పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధన ఆరాధన ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా రక్తము చిందించి సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే రక్తము చిందించి సాక్షిగా ఉందును నిశ్చయం నిశ్చయమే రక్షకుడా యేసునాథా ఆరాధన ఆరాధన రక్షకుడా యేసునాథా ఆరాధన ఆరాధన ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరి నెమ్మది నెమ్మదియే ప్రియుడా నీ ప్రేమ పాదములు చేరి నెమ్మది నెమ్మదియే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే ఆశక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధన ఆరాధన ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధన ఆరాధన నీ శక్తి కార్యము కాలంచి కాలంచి ఉల్లాము పొంగేనయ్యా నీ శక్తి కార్యము కాలంచి కాలంచి ఉల్లాము పొంగేనయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మహోన్నతుడా ఆరాధన ఆరాధన మంచివాడా మహోన్నతుడా ఆరాధన ఆరాధన బలి అయిన గొర్రెగా పాపములంతటిని మోసి తీర్చితివే బలి అయిన గొర్రెగా పాపములంతటిని
చీకటిని మోసి తీర్చితివే. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా, నాకెంతో భాగ్యమయ్యా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నేను విడువానయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా. రక్తము చిందించి సాక్షిగా ఉండు నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందించి సాక్షిగా ఉండు నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. ప్రియుడాని ప్రేమ ఆదాముల్ చేరి నెమ్మది నెమ్మదియే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెదా ఆనందమానందమే. ఆసక్తితో నిన్ను పాడి స్తుతించెదా ఆనందమానందమే. ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. ఆశ్చర్యమే ఆశ్చర్యమే. ఆరాధనా ఆరాధనా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా. ఎన్నెన్నో ఇక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా. రక్తము చిందించి సాక్షిగా ఉండు నిశ్చయం నిశ్చయమే. రక్తము చిందించి సాక్షిగా ఉండు నిశ్చయం నిశ్చయమే. రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా. రక్షకుడా యేసునాథా
ఆసక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా నీ శక్తి కార్యము తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా నీ శక్తి కార్యము తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా బలియైన గొర్రెగా పాపములంతటిని మోసి తీర్చితివే బలియైన గొర్రెగా పాపములంతటిని మోసి తీర్చితివే పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధ రక్తము నా కొరకేనయ్యా నాకెంతో భాగ్యమయ్యా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా పరిశుద్ధుడా పరమాత్ముడా ఆరాధనా ఆరాధనా ఎన్నెన్నో ఎక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా ఎన్నెన్నో ఎక్కట్లు బ్రతుకులో వచ్చిన నిన్ను విడువానయ్యా రక్తము చిందించి సాక్షిగా ఉండు నిశ్చయం నిశ్చయమే రక్తము చిందించి సాక్షిగా ఉండు నిశ్చయం నిశ్చయమే రక్షకుడా యేసునాథా ఆరాధనా ఆరాధనా రక్షకుడా
పాదముల్ చేరితి నెమ్మది నెమ్మదియే నా శక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే నా శక్తితో నిన్ను పాడి స్తుతించేదా ఆనందమానందమే ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా ఆశ్చర్యమే ఆశ్చర్యమే ఆరాధనా ఆరాధనా నీ శక్తి కార్యములు తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా నీ శక్తి కార్యము తలంచి తలంచి ఉల్లాము పొంగేనయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మంచి చేయువాడా స్తోత్రము స్తోత్రమయ్యా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా మంచివాడా మహోన్నతుడా ఆరాధనా ఆరాధనా బలి అయిన గొర్రెగా పాపములందరినీ మోసి తీర్చితివే బలి అయిన
ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో శక్తి గల లోతైన నీ వాక్కు ద్వారా మా ఆత్మీయ మనోనేత్రాలు వెలిగించమని, నీ సిలువ చాటున మరుగు చేసుకుని లోతైన గోడమైన గొప్ప మర్మములతో కూడిన సంగతులు మాకు బయలుపరచమని, నీ వాక్కుకు విరోధంగా రూపింపబడిన ఆయుధం వరదిల్లకుండా కొట్టివేస్తూ, నీ వాక్కు వెల్లడి ఆగుడుతోనే వెలుగు కలుగులాగున, ప్రతి విధమైన కట్లు తెంచివేయబడులాగున, ప్రతి విధమైన కాడులు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విర్రగొట్టబడులాగున అతో మాట్లాడమని సహాయం చేయి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థనలో పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడుతున్న మాటను మనం చూసినట్లయితే, కర్ణ పిశాచ మంత్ర విద్య ఆత్మలను, కర్ణ పిశాచ మంత్రాల చేత నడిపించబడే మాంత్రికులను, వారి విద్యను, కర్ణ పిశాచ మాంత్రిక విద్యలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా ఎలా మనం వెలగొట్టాలి. కర్ణ పిశాచ మాంత్రిక విద్యను బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే, బైబిల్ గ్రంథం ద్వారా తెలియజేయబడుతున్న సత్యాలను నిర్గమకాండం 22వ అధ్యాయం 18వ వచనం ఒకసారి మనం చదువుదాం. నిర్గమకాండం 22:18. అక్కడ రాయబడిన మాట మనం చూసినట్లయితే, శకునము చెప్పు దానిని బ్రతుకునేయకూడదు. హల్లెలూయా. కర్ణ పిశాచ మాంత్రికులు శకునాలు చెప్పేవారుగా మనం చూడొచ్చు. ఆ రోజుల్లో ఇజ్రాయెల్ ప్రజల జీవితాలు ఆ కర్ణ పిశాచ మాంత్రిక మనుషులతో ఏ విధంగా కూడా వాళ్ళు సాంగత్యం చేయకూడదని, అసలు అటువంటి వారు గనక తారసపడినట్లయితే ఎవరు ఈ కర్ణ పిశాచ మాంత్రికులు వారిని బ్రతకకుండా సమాజంలో చంపివేయాలని దేవుడు ఆజ్ఞాపించడం జరిగింది ఇజ్రాయెల్ ప్రజలకి. హల్లెలూయా. ఎందుకంటే ఈ యొక్క కర్ణ పిశాచ మాంత్రికుల గురించి బైబిల్ గ్రంథం ఏం చెబుతుందంటే, లేవియా కాండంలో మనం చూడొచ్చు ఈ కర్ణ పిశాచ మాంత్రికుల గురించి 19వ అధ్యాయంలో 31వ వచనాన్ని చదువుదాం. లేవియా కాండం 19వ అధ్యాయం 31. ఆ లేఖన భాగాలను గనక మనం పరిశీలన చేసినట్లయితే 31వ వచనంలో, కర్ణ పిశాచి గల వారి దగ్గరకు పోకూడదు, సోదెగాండ్రను వెదికి వారి వలన అపవిత్రత కలుగు చేసుకొనకూడదు, నేను మీ దేవుడనైన యెహోవాను. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు చెబుతున్న మాట ఏంటంటే, ఈ కర్ణ పిశాచ మాంత్రికుల దగ్గరికి వెళ్ళకూడదని, అటువంటి వారి దగ్గరికి పోకూడదు, అలాగే సోదె చెప్పే వారి దగ్గరికి వెళ్ళి అపవిత్రత కలుగు చేసుకొనకూడదు. ఈ లాస్ట్ డేస్లో కూడా మనం చూడొచ్చు, దేవుని ప్రజల్లో చాలా మంది సోదె చెప్పించుకునే విషయాల్లో, సోదె పలికే విషయాల్లో విపరీతమైనటువంటివి జరుగుతున్నాయి. దేవుడు ఆజ్ఞాపించాడు, ఇజ్రాయెల్ ప్రజల జీవితాల్లో ఇలాంటి మాంత్రిక కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించిన వారిని మీ మధ్యలో ఉండనివ్వకూడదని దేవుడు కరాఖండిగా చెప్పడం జరిగింది. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎందుకంటే వాళ్ళు చెప్పే మాటల ద్వారా, వాళ్ళు చెప్పే శకునాల ద్వారా, వాళ్ళు చెప్పే సోదె ద్వారా అక్కడ ఉంటున్న ప్రజల జీవితాల్లో అపవిత్ర ఆత్మలు వారికి అంటుకోవడం జరుగుతాయి. అపవిత్రత, వారి జీవితానికి అపవిత్రత కలగడం జరుగుతుంది. హల్లెలూయా. ఎవరైతే ఈ కర్ణ పిశాచ సోదెగాండ్రలను ఆశ్రయిస్తారో, ఎవరైతే ఈ కర్ణ పిశాచ మాంత్రికులను ఆశ్రయిస్తారో, ఎవరైతే ఈ కర్ణ పిశాచ శకునగాండ్రలను ఆశ్రయిస్తారో, వారి జీవితాల్లోకి వీరు అపవిత్ర ఆత్మలను, అపవిత్రతను కలిగే చేసుకునేలాగా వారిని వెంబడించడం జరుగుతుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఇజ్రాయెల్ ప్రజలతో చెప్తున్న మాట ఏంటంటే, దేవుని ప్రజలతో చెప్పే మాట ఏంటంటే, మీరు సోదెగాండ్ర దగ్గరికి కానీ, కర్ణ పిశాచ శకునగాండ్ర దగ్గరికి కానీ మీరు వెళ్ళకూడదు, వారి ద్వారా మీరు అపవిత్రత కలుగు చేసుకునకూడదు. అంటే కర్ణ పిశాచ మాంత్రికులు అపవిత్రతను కలిగిన వారు అపవిత్రతను ఇతరులకు అంటించగలరు, ఇవ్వగలరు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అలాగే లేవియా కాండంలో 20వ అధ్యాయంలో 6వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. మరియు కర్ణ పిశాచి గలవారితోనూ సోదెగాండ్రతోనూ వ్యభిచరించుటకు వారి తట్టు తిరుగువాడెవడో నేను వానికి విరోధినై ప్రజల్లో నుండి వాని కొట్టివేతును. అలాగే 27వ వచనం అదే అధ్యాయంలో మనం చదువుదాం. పురుషుని అన్నేమి స్త్రీ అన్నేమి కర్ణ పిశాచి అయినను సోదె అయినను ఉండిన ఎడల వారికి మరణ శిక్ష విధింపవలెను, వారిని రాళ్లతో కొట్టవలను,
తమ శిక్షకు తామే కారకులు. హల్లెలూయా. కర్ణ పిశాచ మాంత్రికులతో ఎవరైతే వ్యభిచారం చేస్తారో ఆ దినాల్లో అలాంటి కార్యాలు జరిగాయి. వారితో వ్యభిచారం చేయడం అనేది జరిగింది. వారి అపవిత్రత వీరు అంటించుకోవడం జరిగింది. అందుకే దేవుడు అంటున్నాడు, ఎవరైతే కర్ణ పిశాచ మాంత్రికులతో వ్యభిచార పాపాలు చేస్తారో వారికి నేను విముఖుడనై ఉంటాను అంటున్నాడు దేవుడు. ఎవరైతే కర్ణ పిశాచ మాంత్రికులతో సహవాసం చేసి వారి అపవిత్రతను అంటించుకుంటారో వారికి దేవుడు విముఖుడైనై ఉంటారని దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అలాగే ఇక్కడ చెప్పబడినట్లుగా కర్ణ పిశాచ మాంత్రికులను వెంబడించేటటువంటి వారిని, అది పురుషుని అందైనా స్త్రీ అందైనా ఒక ఎవరిలో అన్న కర్ణ పిశాచి అయినా సోది అయినా ఉండిన ఎడల వారికి ఖచ్చితంగా మరణ శిక్ష విధింపవలను, వారిని రాళ్లతో కొట్టవలను, వాళ్ళ శిక్షకు వాళ్లే కారకులు. ఆమె పాత నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడని యెహోవా ఈ యొక్క కర్ణ పిశాచ మాంత్రికులుగా ఉన్న పురుషుల్ని కానీ స్త్రీల్ని కానీ సమాజంలో బ్రతకనివ్వకూడదని, మరణశిక్ష విధించాలని, వాళ్ళ రాళ్లతో కొట్టి చంపాలని ఆజ్ఞాపించడం జరిగింది. ఆమె నేటి దినాల్లో కూడా ఇలాంటి కర్ణ పిశాచ మాంత్రికులు విపరీతంగా అనేక చోట్ల దాడి చేయడం జరుగుతుంది. కర్ణ పిశాచ మాంత్రికుల గురించి బైబిల్ ఇంకా ఎలా హెచ్చరిస్తుందో మనం చూసినట్లయితే వారిని తరిమి కొట్టడమే కాకుండా ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయంలో 10-11 వచనాలు. ద్వితీయోపదేశ కాండం 18వ అధ్యాయం 10-11. తన కుమారునైనను తన కుమార్తెనైనను అగ్నిగుండము దాటించు వానినైనను శకునము చెప్పుదాని సోదె చెప్పుదానినైనను సోదెగానినైనను మేఘ శకునములను గాని సర్ప శకునములను గాని చెప్పువానినైనను చిల్లంగి వానినైనను మాంత్రికునినైనను ఇంద్రజాలకునైనను కర్ణ పిశాచి నడువానినైనను దెయ్యముల యొద్ద విచారణ చేయవానినైనను మీ మధ్య ఉండనీయకూడదు. ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు కరాఖండిగా చెప్పిన మాటలు ఇది. కర్ణ పిశాచ మాంత్రికత్వాన్ని ఆ మంత్ర విద్యలను అభ్యసించిన వారిని మీ మధ్యలో ఉండనివ్వకూడదు, మీ వారిని ఏమాత్రం సంప్రదించకూడదు. గట్టిగా ఆమె చెప్పు. ఈ రోజుల్లో చూడండి, చాలా మందిలో దేవుని ప్రజల జీవితాల్లో బలమైన ప్రార్థన చేయడం చేత కాదు కానీ, దేవుని పాదాలు పట్టుకుని జోగాడడం చేత కాదు కానీ, దేవుని ప్రజల్లోనే నామకార్థ జీవితాలు జీవించే వారికి ఏదైనా అవి కుటుంబంలో ఎవరికైనా చీకటి లాంటి క్రియలు కనబడినప్పుడు, లేదా వాళ్ళ జీవితాల్లో అనారోగ్యాలు బలహీనతలు రకరకాల దుఃఖాలు వ్యాకులతలు కనబడినప్పుడు వీరు నామకార్థ క్రైస్తవులుగా ఉన్నటువంటి వీరు ఇలాంటి సోదెగాండ్రుల దగ్గరికి వెళ్ళిపోవడం, ఎవరో సలహాలు తీసుకోవడం, ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్తే అది వదులుద్ది, ఆ కర్ణ పిశాచ మంత్ర విద్యను అభ్యసించే వాళ్ళ దగ్గరికి పోతే వాళ్ళు వదలగొడతారు, వాళ్ళు తాళ్ళు ఇస్తారు, వాళ్ళు రకరకాలవి చేస్తారని చెప్పి అక్కడికి వెళ్తున్నారు. హల్లెలూయా. దేవుని వాక్యమేమో దేవుని ప్రజలు కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు, అసలు వారిని మీ మధ్యలో ఉండనివ్వకూడదు. పాత నిబంధన గ్రంథంలో అయితే వారిని ఏకంగా చంపేయాలని, వారికి మరణశిక్ష విధించాలని, వారిని రాళ్లతో కొట్టాలని దేవుడు మాట్లాడితే, అసలు అలాంటి వారితో సావాసం చేయొద్దని ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు చెప్తే, ఈ రోజుల్లో చాలామంది నామకార్థంగా జీవిస్తున్న క్రైస్తవులు దేవుని పాదాల దగ్గర జోగాడి విడుదల పొందుకోవడం చేతగాక, సరైన ప్రార్థన జీవితపు విలువలు లెక్క లేక ఇలాంటి మాంత్రికుల దగ్గరికి, కర్ణ పిశాచ మాంత్రికుల దగ్గరికి పోయి, శకునగాంట దగ్గరికి పోయి, సోదెగాంట దగ్గరికి పోయి వారి గురించి, వారి కుటుంబాల గురించి, వారి పిల్లల గురించి, వాళ్ళు ఎందుకు ఇలా తయారయ్యారు, వాళ్ళకి ఎలా విడుదల రావాలి, వాళ్ళకి ఏం చేస్తే పోద్ది, ఇలాంటి తాయిత్తుల చుట్టూ తిరుగుతున్న వాళ్ళు లేకపోలేదు. ఈ రోజుకి వీరు కూడా ఇలాంటి నామకార్థ జీవితం జీవిస్తూ ఇలాంటి కర్ణ పిశాచ మాంత్రికుల దగ్గరికి వెళ్ళి సలహాలు పొందుకునే వారి జీవితాల్లో కూడా అపవిత్ర ఆత్మలు ఏర్పడి చేస్తున్నాయి. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈ కర్ణ పిశాచ మాంత్రికుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈ సోదెగాంట దగ్గరికి వెళ్ళినప్పుడు, ఈ శకునగాంట దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిలోకి ఇంకా అపవిత్రాత్మను వదలడం జరుగుతుంది. వారిలో ఉన్న అపవిత్రాత్మలను ఎవరైతే వాళ్ళని సంప్రదిస్తున్నారో, ఎవరైతే వారిని ఆశ్రయిస్తున్నారో, ఎవరైతే వారి సహాయం కోరుతున్నారో, ఆ కర్ణ పిశాచ మాంత్రికుల, సోది చెప్పే మాంత్రికుల, శకునగాండ్రు వారిలో ఉన్న అపవిత్రాత్మలను వారిని ఆశ్రయిస్తున్న వారిలో వదులుతున్నారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. వాళ్ళు చేసే పనే అది ఆ దురాత్మ శక్తులను వారిలోకి ఆవహించేలా చేయడం, వదిలించడం కాదు. ఇంకా అక్కడ వాళ్ళు చేసేది వాళ్ళ ఆధీనం ఉండేలా చేస్తారు. గట్టిగా ఆమేన్ చెప్దాం. అందుకే దేవుడు అటువంటి వారిని అసలు ఉండనివ్వకూడదని దేవుడు చెప్పాడు. ఇర్మియా గ్రంథం
27వ అధ్యాయం 9, 10 వచనాలు కూడా ఒకసారి మనం చదువుదాం. 27వ అధ్యాయంలో ఇర్మియా గ్రంథంలో 9, 10 వచనం. కాబట్టి మీ ప్రవక్తలేమి, సోదెగాండ్రేమి, కలలు కనువారేమి, కాలజ్ఞానులేమి, మంత్రజ్ఞులేమి, మీరు బబులోను రాజునకు దాసులు కాకుందురని, బబులోను రాజుకు దాసులు కాకుందురని మీతో పలుకున్నప్పుడు మీరు వారిని లక్ష్య పెట్టకుడి. మీరు మీ భూమిని అనుభవింపకుండా మిమ్మును దూరంగా తోలివేయనట్లును, మిమ్మును నేను వెళ్ళగొట్టునట్లును, మీరు నశించున్నట్లును వారు అబద్ధ ప్రవచనములు మీకు ప్రకటించరు. గట్టిగా ఆమేన్ చెప్దాం. కర్ణ పిశాచ మాంత్రికులను ఆశ్రయించే వారితో వాళ్ళు చేసే పనులన్నీ అబద్ధాలు, వాళ్ళు చెప్పేవన్నీ మోసాలని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు ఇర్మియా ప్రవక్త ద్వారా. గట్టిగా ఆమేన్ చెప్దాం. వాళ్ళు చేసేవన్నీ మోసంతో ఉన్నాయని దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అక్కడ మనం చూసినట్లయితే ఆ వచనాలతో హల్లెలూయా అక్కడ చెప్పే ఆ దేశంలో ఉన్నటువంటి బబులోన్లో హల్లెలూయా అక్కడున్న ప్రవక్తలు కానీ, సోదిగాండ్రి కానీ, శకునగాండ్రి కానీ వారి నోటి నుండి వచ్చే మాటలని అబద్ధాలని, మోసాలని. ఈ కర్ణ పిశాచ మాంత్రికులను ఆశ్రయించేవారు వారి నోటి నుండి వచ్చే మాటలన్నీ కూడా అబద్ధాలు. శకునగాండ్రు, సోదిగాండ్రుని ఆశ్రయించే వారి నోటి నుండి వచ్చే ప్రతి మాట అబద్ధమే. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. అందుకే ఇక్కడ ఇర్మియా మాట్లాడడం జరుగుతుంది. గట్టిగా ఆమేన్ చెప్దాం. హల్లెలూయా. ఈ విధంగా వాళ్ళు ఈ కర్ణ పిశాచ మాంత్రికులను ఆశ్రయించే వారికి భయంకరమైన శిక్ష తప్పదు. హల్లెలూయా. వారు చేస్తున్నటువంటి పరిస్థితులకి అన్నిటికీ మంత్రగాళ్ళు, మంత్రగత్తెలు దేవుని సేవకులు కారు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాల్లో ఇలాగే మాంత్రికుల ద్వారా కర్ణ పిశాచ మాంత్రికులు, కర్ణ పిశాచ సోదిగాండ్రు, కర్ణ పిశాచ శకునగాండ్రులు దేవుని సేవకులు కాదు. చాలా మందిలో ఈ ఆత్మలు పనిచేస్తున్నాయి. దేవుని ప్రవక్తలు అనే వాళ్ళలో వారికి దేవునికి ఎలాంటి సంబంధం లేదు. ఇలా కర్ణ పిశాచ మాంత్రికుల ద్వారా, కర్ణ పిశాచ మంత్రాల ద్వారా, కర్ణ పిశాచ సోది ద్వారా, కర్ణ పిశాచ శకునగాండ్ర ద్వారా పలికే ప్రవచనాలన్నిటిలో కూడా దేవునికి ఎటువంటి సంబంధం లేదు. ఇలా ప్లేస్లో ఈ ఆత్మలు బాగా పనిచేస్తున్నాయి. ఇలాంటి వారి వ్యవహారాలు ప్రజలను దేవుని సత్యం నుంచి, నిజ దేవుని నుంచి ప్రక్కదారి పట్టిస్తుంటే గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎవరిలో అయితే కర్ణ పిశాచ మంత్ర విద్యలు పనిచేస్తాయో, కర్ణ పిశాచ సోది పనిచేస్తుందో, కర్ణ పిశాచ శకునం పనిచేస్తుందో వారు చేసే ముఖ్య ఉద్దేశం ఏంటంటే పని దేవుని సత్యం నుండి ఆ ప్రజలను ప్రక్కదారి పట్టించడమే. దేవుని సత్యం నుండి దేవుని ప్రజలను పక్కదారి పట్టించేవన్నీ కూడా ఈ కర్ణ పిశాచ మాంత్రికుల ద్వారా, కర్ణ పిశాచ సోదె ద్వారా, కర్ణ పిశాచ శకునగాండ్ర ద్వారా పనిచేస్తాయి. గట్టిగా ఆమేన్ చెప్దాం. వాళ్ళ టార్గెట్ అదే, దేవుని సత్యం నుండి ప్రజలను వక్రదారి పట్టించడం. హల్లెలూయా. ఇలాంటి ప్రమాదకరమైన ధోరణులను గట్టిగా ఖండించాల్సింది ఉంది అనే దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క సత్యం నుండి ప్రక్కదారి పట్టించే కర్ణ పిశాచ మాంత్రిక విద్యను పూర్తిగా నాశనం చేయాలనే, వాటిని పూర్తిగా ఖండించాలనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఎలాగైనా మనం బైబిల్లో చూడొచ్చు. అపోస్తుల కార్యాల్లో 13వ అధ్యాయంలో 6 నుంచి 11 వచనాలు చదువుదాం. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 6 నుంచి 11 వచనం. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అనే ఊరికి వచ్చినప్పుడు గాడివాడును అబద్ధ ప్రవక్తయునైన బార్యేసు అని ఒక యూదుని చూచెరి. అతడు వివేకము గలవాడైన పెరిగి సౌలను అధిపతి వద్ద నుండెను. అతడు బర్నబాను పౌలును పిలిపించి దేవుని వాక్యం వినగోరెను. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించాను. ఎలుమా అనే పేరునకు గాడివాడనే అర్థం. అందుకు పౌలు అనబడిన పౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడే. పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండినవాడే. అతను తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండినవాడా, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గమును చెడగొట్టట మానవా. హల్లెలూయా. సో ఈ వచనాల్లో మనం గమనించినట్లయితే
ఈ ఈ ఎలుమ అనే వ్యక్తి జీవితంలో ఈ యొక్క మంత్ర విద్య ఆత్మలు ఎలా పనిచేస్తున్నాయో పౌలు చెబుతున్నాడు. ఇదిగో ప్రభు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు, నువ్వు కొంతకాలం గురుడివాడై సూర్యుని చూడకుందుమని చెప్పాను. వెంటనే మబ్బును చీకటియు అతనికి కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చేయి పట్టుకొని నడిపిందురా అని వెదుగుచుండెను. గట్టిగా ఆమెను చెప్దాం. సో ఈ వచనాలను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించిన వ్యక్తిగా ఆ గాడి చేయుచున్న ఎలుమ వ్యక్తిని మనం చూడొచ్చు. హల్లెలూయా. ఏం చేస్తున్నాడు అతను? అక్కడున్న ప్రజల జీవితాలని మభ్య పెడుతున్నాడు. కర్ణ పిశాచ మాంత్రికులు ప్రజల జీవితాన్ని మభ్య పెడతారు. అలాగే ఇక్కడ మనం చూడవచ్చు ఈ వచనాల్లో అతను ఎంత గారడి విద్యను అభ్యసించే వ్యక్తిగా ఉన్నాడో మనం చూడొచ్చు. గట్టిగా ఆమె చూద్దాం. హల్లెలూయా. అక్కడ మనం చూడొచ్చు ఆ వ్యక్తి ఎలాంటి వాడో కొన్ని విషయాలు అక్కడ మనకు అర్థమవుతున్నాయి. ఈ యొక్క వ్యక్తి సొంత ధర్మాన్ని తిరస్కరించి, సొంత మత ధర్మాన్ని తిరస్కరించి నిజ దేవుని ఉపదేశాన్ని విడిచిపెట్టిన వ్యక్తి అన్నమాట ఇతను, ఎలుమ బరేస్ అనే వ్యక్తి. మంత్ర విద్యకు దూరంగా ఉండాలని దేవుడు యూదులకు ఆజ్ఞ జారీ చేశాడు, కానీ ఇతను మాత్రం మంత్ర విద్యను అభ్యసించిన వ్యక్తిగా ఉన్నాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ప్రాంతీయ అధికారి రోమా చక్రవర్తి ఆ ద్వీపానికి నియమించిన అధికారి. అతనిలాగే తెలివైన వారంతా దేవుని వాక్కు వినడానికి ఇష్టపడాలి. అయితే ఇతరులు యేసుక్రీస్తు మీద నమ్మకం పెట్టకుండేలాగా ప్రయత్నం చేయడం చాలా ఘోర పాపాల్లో ఒకటి. అలాగే జీవం కలిగిన దేవుని వైపు మరలించబడకుండా ఈ కర్ణపిశాచ మాంత్రిక విద్యను అభ్యసించిన బర్యేసు ఇక్కడ పనిచేస్తున్నాడు. ఆమె సో ఏం చేస్తున్నాడంటే మనం చూడొచ్చు, కొన్నిసార్లు తన సేవకులు ఒక వ్యక్తి గుణాన్ని కనిపెట్టి కఠినమైన సత్యాన్ని ధైర్యంతో పలికేలా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. అది ఇక్కడ పౌలు చేస్తున్నాడు. అతని ఈ విషయంలో బర్యేసుని గద్దిస్తున్నాడు. ఏమంటున్నాడు? అపవాది కుమారుడు అంటున్నాడు. చాలా కాలంగా బర్యేసు మంత్ర విద్య ప్రయోగం ద్వారా దేవుని మార్గాన్ని తారుమారు చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఎవరిలో అయితే ఈ కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించిన వారు ఉంటారో వారు దేవుని యొక్క మార్గాన్ని తారుమారు చేసేవారుగా ఉంటారు. గట్టిగా ఆమేన్ చూద్దాం. అంతేకాదు, దేవుడే గనక మనకు విరోధి అయితే మన పక్షాన ఎవరు ఉండగలరు? ఇదే పరిస్థితి బర్యేసు తెచ్చుకున్నాడు అన్నమాట. కర్ణ పిశాచ మాంత్రిక విద్యలకు, కర్ణ పిశాచ శకునగాండ్రకు, కర్ణ పిశాచ శోధకాండ్రకు దేవుడే వ్యతిరేకిగా నిలబడతాడు. ఆమె ఈరోజు దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో ఎక్కడ ఈ కర్ణ పిశాచ మాంత్రిక క్రియలు ఎక్కువ ఏలుబడి చేస్తున్నా దేవుడే వారికి వ్యతిరేకంగా నిలబడి వారిని నాశనం చేయబోతున్నాడు. గట్టిగా ఆమేన్ చెప్తాం. ఎందుకంటే దేవుడు అసహించుకునే పాపంలో ఇవి కూడా ఉన్నాయన్నమాట. అందుకనే దేవుడు ఈ కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించిన వారికి ఆయనే వ్యతిరేకంగా నిలబడతానని చెబుతున్నాడు. ప్రకటన గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. 9:21 మనం చదివినట్లయితే, మరియు తాము చేయుచున్న నరహత్యలను, మాయామంత్రములను, జార చోరత్వములను చేయకుండానట్లు వారు మారు మనసు పొందిన వారు కారు. కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించిన వారికి మారు మనసు ఉండదు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మాయా మంత్రాలు చేసేటువంటి వారిలో ఎక్కువగా మారు మనసును పొందడం అనేది ఉండదు. ఆ మారు మనసు పొందని వారికి దేవుడు ఎటువంటి శిక్షణ విధిస్తాడో ప్రకటన గ్రంథంలో మనం చూడొచ్చు. ఇంకా వాళ్ళు ప్రజల జీవితాల్లో వారికి మారు మనసు ఉండదు. ప్రజల జీవితాలు కూడా దేవుని సత్యం వైపు నుంచి త్రారుమారు చేసి మళ్ళిస్తారనమాట. అలాగే ఇంకా మనం చూడొచ్చు ప్రకటన గ్రంథం 18వ అధ్యాయంలో 23వ వచనం మనం ఒకసారి చదువుదాం. 18:23 అందులో మనం చూసినట్లయితే, నీ వర్తకులు భూమి మీద గొప్ప ప్రభువులై ఉండిరి, జనములన్నీ నీ మాయా మంత్రముల చేత మోసపోయిరి. కావున వైణికుల యొక్కయు, గాయకుల యొక్కయు, పిల్లల గ్రోవి ఊదువారి యొక్కయు, బోరలు ఊదువారి యొక్కయు శబ్దము ఇక ఎన్నడూ నీలో వినబడదు. మరి ఏ శిల్పమైన చేయు శిల్పి ఎవడును నీలో ఎంత మాత్రమును కనబడడు. తిరుగటి ధ్వని ఇక ఎన్నడూ నీలో వినబడదు. దీపపు వెలుగు నీలో ఇకను ప్రకాశింపదు. పెళ్లి కుమార్ని స్వరమును, పెళ్లి కుమార్తె స్వరమును నీలో ఇక ఎన్నడను వినబడవు అని చెప్పాను. గట్టిగా ఆమేన్ చెప్దాం.
ఇక్కడ కూడా మనం చూసినట్లయితే కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించిన వారి జీవితాల్లో ఆ పని చేసేటటువంటి వారి పరిస్థితి ఎంత దారుణంగా ముయ్యబడుతుందో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న ప్రకటన గ్రంథంలో మనం చదివిన 18వ అధ్యాయంలో 23వ వచనం ద్వారా. హల్లెలూయా. ఆ మాయా మంత్రాలు చేసేటటువంటి వారిని దేవుడు ఎలా నాశనం చేస్తాడో, అక్కడ వారి ద్వారా జనాలందరూ మోసపోయేలా చేసిన కర్ణ పిశాచ మాంత్రికులను దేవుడు ఎలా హతమయ్యేలా చేస్తాడో దేవుడు మాట్లాడుతున్నాడు. గట్టిగా ఆమెను చెప్దాం. మనం చూసినట్లయితే నహూం అధ్యాయంలో 3వ అధ్యాయంలో 4వ వచనం కూడా ఒకసారి చదువు. నహూం గ్రంథంలో 3వ అధ్యాయంలో 4వ వచనం. మూడవ అధ్యాయం 4వ వచనం. చక్కని దానవై వేసివై చెల్లంగితనమందు జ్ఞానం గల దానవై జారత్వము చేసి జననాంగముల మీద చెల్లంగితనము జరిగించి సంసారమును నమ్మివేసిన దాన. కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించిన వారు ఇలాంటి వ్యభిచారపు పాపాలు చేస్తారు. గట్టిగా ఆమె చెప్దాం. ప్రజల జీవితాల్లో ఇటువంటి పాపాలలోకి నెట్టివేయడం జరుగుతుంది. గట్టిగా ఆమె చెప్దాం. కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించిన వారు ఇంకెలా ఉంటారంటే ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో మనం చదువుదాం 8వ వచనం కూడా. అక్కడ పిరికి వారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధికులను, అబద్ధికులు అందరూ అగ్నిగంధకముల్లో మండు గుండములో పాలు పొందుదురు. ఇది 2వ మరణం. ఆమె ఇది మాంత్రికులు ఇప్పుడు ఎక్కడ ఉంటారంట? అగ్నిగుండంలో. గట్టిగా ఆమె చెప్దాం. కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించే వారి గతి అగ్నిగుండ పాలమవుతుందని దేవుడు మాట్లాడుతాడు. ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయంలో 15వ వచనం కూడా చదువుదాం. 15వ వచనం ఏమనుందంటే, కుక్కలను, మాంత్రికులను, వ్యభిచారులను, నరహంతకులను, విగ్రహారాధికులను, అబద్ధమును ప్రేమించి జరిగించు ప్రతివాడును వెలుపటనందురు. గట్టిగా ఆమె చెప్దాం. సో ఈ కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించే వారిని దేవుడు అగ్నిగుండ పాలు చేయబోతున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెలు, మారు మూల ప్రాంతాల్లో ఈ కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించే వారు ఉన్నా సరే వారందరి జీవితం ఏమంటున్నాడంటే, ఇలాంటి వారు నగర ప్రాకారం బయట దాని దగ్గరే లోపలికి దొంగతనంగా జరుగునే అవకాశం కోసం చూస్తూ ఉంటారని అర్థం కాదు. ఇలాంటి వారు ఎక్కడ ఉంటారో ఇంతకుముందు దేవుడు మనకి తెలియజేశాడు. వీరికి నాశనం తప్పదో. గట్టిగా ఆమె చూద్దాం. ఈ కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించే వారి జీవితాల్లో నాశనాన్ని దేవుడు కలిగించబోతున్నాడు. గట్టిగా ఆమె చూద్దాం. వారి జీవితాలు పూర్తిగా అంతమొందించేలాగా దేవుడు చేయబోతున్నాడు. గట్టిగా ఆమె చూద్దాం. ఈ కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించే వారి జీవితాల్లో దేవుని యొక్క ఉగ్రతను వాళ్ళు చూడబోతున్నారు. ఆమె చెప్దాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు వారిని నాశనం చేయబోతున్నాడు. వారి క్రియలను పూర్తిగా నాశనం చేయబడుతున్న వారి మనం ఇంకా చూసినట్లయితే ఈ కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించే వారి జీవితాల్లో దేవుని శిక్ష దారుణంగా ఉండబోతుంది వారి జీవితాల్లో. హల్లెలూయా. ఇంకా దేవుడే వారికి విరోధినై వారిని నాశనం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 23వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథంలో 15:23లో వ్రాయబడిన మాటని మనం గమనించినట్లయితే, తిరుగుబాటు చేయట, సోదె చెప్పుటాను పాపంతో సమానం, మూర్ఖతను అగ్గపరుచుట, మాయా విగ్రహము, గృహ దేవతలను పూజించుటతో సమానం. యెహోవా ఆజ్ఞలను విసర్జించితివి గనుక నీవు రాజుగా ఉండకుండా ఆయన నిన్ను విసర్జించింది. పాత నిబంధన సౌలు రాజు కర్ణ పిశాచ మాంత్రిక అంటే వాళ్ళని ఆశ్రయించిన వ్యక్తి. సో దేవుడి యొక్క ఆజ్ఞలని అనుసరించకుండా తిరుగుబాటు చేసిన వ్యక్తి. కర్ణ పిశాచ మాంత్రిక విద్య చేత, మంత్రజ్ఞుల చేత నడిపించబడే వారు దేవుని మీదే తిరుగుబాటు చేసేవారుగా ఉంటారు. దేవుని మాటలను విస్మరించేవారుగా ఉంటారు. సోద చెప్పే పరిస్థితిలోకి వాళ్ళు వెళ్తారు. గట్టిగా ఆమె చూద్దాం. దేవుని మీద తిరుగుబాటు చేయట, సోది చెప్పే పాపంతో పోల్చాడు. ఇక్కడ మూర్ఖతను అగుపరచడం, మాయా విగ్రహ గృహదేవతను పూజించడంతో సమానం అని చెప్పడం జరుగుతుంది. అలాగే సౌలు జీవితంలో మనం చూడొచ్చు. పాత నిబంధన రాజైన సౌలు జీవితంలో ఇలాంటి మూర్ఖతను దేవుడికి వ్యతిరేకంగా అతను అగుపరచడం జరిగింది. గట్టిగా ఆమె చూద్దాం.
హల్లెలూయా. సో అతని జీవితంలో మనం చూసినట్లయితే శకునాలు ఇవన్నీ కూడా దేవుడి మీద తిరుగుబాటుతనం చేయడం, అన్నిటికంటే దేవుడు కోరుకోని విధంగా జీవించడం సౌలు చేయడం జరిగింది. హల్లెలూయా. అన్నిటికంటే చేయకూడని విషయం సౌలు చేశాడు. అది దేవుడికి వ్యతిరేకంగా మూర్ఖత్వాన్ని వెల్లడిపరిచాడు. దేవుని ఆజ్ఞలను పెడచెవిన పెట్టి తన ఇష్టానుసారం చేయడమే మూర్ఖత్వం. కన్న పిశాచ మాంత్రికులను అభ్యసించేవారు, వారిని ఆశ్రయించేవారు తిరుగుబాటుతనంతో దేవుడి మీద ఇలా సౌల్లా లేవడమే కాకుండా దేవుని యొక్క మాటలను తిరస్కరిస్తారు, ఆజ్ఞలను అతిక్రమిస్తారు. అంత మాత్రమే కాదు, దేవుని ఆజ్ఞలు పెడచెవి పెట్టి వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. ఇదే మూర్ఖత్వం. దేవుడు ఎంత మాత్రం ఇలాంటి దాన్ని సహించలేడు. దేవుడు సహించలేదు ఏంటంటే ఇష్టానుసారంగా జీవించే జీవితాన్ని దేవుడు ఎవరి జీవితంలోనే సహించడు. మన ఇష్టం వచ్చినట్లు జీవించడం, మనం ఇష్టం వచ్చినట్లు ఆలోచించడం, మనం ఇష్టం వచ్చినట్లు తలిస్తే దేవునికి ఖచ్చితంగా అది కోపాన్ని తీసుకొస్తుంది, ఆగ్రహాన్ని తీసుకొస్తుంది. సౌలు కూడా తన ఇష్టానుసారంగా ప్రవర్తించాడు. తన ఇష్టానుసారమైన ఆలోచన చేత నడిపించబడ్డాడు. తను కోరుకున్న రీతిలో చేశాడు కానీ దేవుడు కోరుకున్న రీతిలో చేయలేదు. ఒక రకంగా ఇది దేవుని మీద తిరుగుబాటుతనమే. సో ఈ విధమైనటువంటి కర్ణ పిశాచ ఆ యొక్క పరిస్థితి అటు ఆశ్రయించిన వారి జీవితాలు దేవుడి మీద ఈ విధంగా తిరుగుబాటుతనం చేస్తారు. ఇప్పుడు చాలామంది అంటూ ఉండొచ్చు, మేము ఏ మాంత్రికుల దగ్గరికి వెళ్ళటం లేదు, మాకే మంత్రజ్ఞులు తెలియదు, మేమే సోది చెప్పుకునే వాళ్ళ దగ్గరికి వెళ్ళాం, మేమే శకున గంటల దగ్గరికి వెళ్ళాం, ఎప్పుడు బైబిలే ప్రార్థనే వాక్యం అంటారు. ఇటువంటి వారు సైతం ఈ కర్ణ పిశాచ మాంత్రికలను ఆశ్రయించిన వాళ్ళు ఉన్నారు, వెళ్ళకపోయినా. ఎలాగును అంటే దేవుడిచ్చిన ఆజ్ఞలను అతిక్రమించడమే ఈ కర్ణ పిశాచ మాంత్రిక విద్య ద్వారా వచ్చే మూర్ఖత్వాన్ని కనబరిచేది. మరి చాలామంది దేవుని వాక్యాన్ని దేవుని యొక్క చదివేవారు, అభ్యసించేవారు, అలాగే ప్రార్థించేవారు ఆజ్ఞలు అనుసరించకుండా, దేవుడు చెప్పినట్లు చేయకుండా, వాళ్ళ మనసుకు నచ్చినట్లుగా, వాళ్ళ హృదయం కోరుకున్నట్లుగా, వాళ్ళ ఆలోచనల ప్రకారం, వారి తలంపుల ప్రకారం జీవిస్తున్న వాళ్ళు ఎంతమంది లేరు? ఇలా వాళ్ళ ఇష్టానుసారంగా, వాళ్ళ ఆలోచన ప్రకారంగా, వాళ్ళ తలంపుల ప్రకారంగా మూర్ఖత్వంగా జీవించేదంతా కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించిన వారిలో ఉంటారు. మరి బైబిల్ చదువుతున్న వారిలో, బైబిల్ని అభ్యసిస్తున్న వాళ్ళలో, దేవుని వాక్యం ఏంటో తెలుసుకున్న వారిలో కూడా మరి ఆయన ఆజ్ఞను అతిక్రమించి వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుతూ, వాళ్ళ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే మరి అందులో ఏమున్నట్లు? దేవుడి మీద తిరుగుబడతానని చేయడమే. ఈ సోది చెప్పే పాపంతో అక్కడ పోలుస్తున్నప్పుడు మూర్ఖత్వంతో ఎంతమంది ఈరోజు అలాంటి స్థితిలో లేరు? చాలా మందిలో దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తూ వాళ్ళ సొంత నిర్ణయాల చొప్పున, వాళ్ళ సొంత ఆలోచన చొప్పున, వాళ్ళ మనసుకు నచ్చినట్లుగా వెళుతున్న ప్రతి ఒక్కరిలో ఈ మాంత్రిక విద్య ఉంది. హల్లెలూయా. ఈ కర్ణ పిశాచ మాంత్రిక విద్య ఉంది. హల్లెలూయా. దేవుని ఆజ్ఞను అనుసరించనప్పుడు, దేవుని మాటకు విధేయత చూపించనప్పుడు ఖచ్చితంగా వారిలో పనిచేస్తున్న ఆత్మ మంత్ర విద్య ఆత్మే, కర్ణ పిశాచ మంత్ర విద్య ఆత్మే. గట్టిగా మేము చూద్దాం. సౌలు చక్రవర్తిలో అదే పనిచేసింది. పాత నిబంధన మనం చూడొచ్చు. అతను అవిధేయత చూపించాడు దేవుని మాటకు. గట్టిగా ఆమె చూద్దాం. దేవుడు ఎంత మాత్రం సహించలేని పని చేశాడు. విగ్రహారాధనతో సమానమైన పాపం చేశాడు. తనను తాను ఆరాధించుకోవడం లాంటి పాపం చేశాడు. ఎవరిలో అయితే ఈ కర్ణ పిశాచ మంత్ర విద్య పనిచేస్తుందో వారు వారినే ఆరాధించుకునే అంత విగ్రహారాధన చేస్తారు. వారి యొక్క పరిస్థితుల్లో వారే ఉన్నతులుగా కనబరుచుకుంటారు. దేవుని తిరస్కరించాడు. తనపై దేవుని అధికారానికి తల వంచని వాడుగా, అలాగే ఇతరులను పరిపాలించేందుకు తగినవాడు కాదు అలాంటి వాడు. దేవుడి మీద, నా మీద దేవుడు అధికారానికి వీల్లేదు, నేనే అధికారిని అని విర్రవీగే ఆత్మ ఈ కర్ణ పిశాచి మంత్ర విద్యను అభ్యసించిన వారిలో ఉంటుంది. సౌల్లో కూడా తన మీద దేవుని అధికారానికి ఏమాత్రం లోబడిన వ్యక్తిగా లేడు. తన ఇష్టానుసారంగా నడుస్తున్నాడు. గట్టిగా ఆమె చెప్దాం. ఎవరైతే ఈ రోజుల్లో ఇలా దేవుని అధికారానికి లోబడకుండా వాళ్ళ ఇష్టానుసారంగా నడుస్తారో వారందరిలో కూడా ఈ కర్ణ పిశాచ మంత్ర విద్య ఆత్మ ఏలుబడి చేస్తారు. గట్టిగా ఆమె చెప్దాం. సౌలు చక్రవర్తి విషయంలో మనం చూడొచ్చు. అతనిలో ఉన్న అవిధేయత,
దేవునికి వ్యతిరేకమైన పాపము కర్ణ పిశాచ మంత్ర విద్యను అభ్యసించిన వారిలో ఉండే పాపం ఉంది. ఆమె మొదటి సమయాల గ్రంథం 28వ అధ్యాయం 7వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. 28:7లో అప్పుడు సౌలు, నా కొరకు మీరు కర్ణ పిశాచం గల ఒక స్త్రీని కనుగొనుడి, నేను పోయి దాని చేత విచారణ చేతునని తన సేవకులకు ఆజ్ఞ ఇయ్యగా వారు చిత్తము ఎందోర్లో కర్ణ పిశాచం గల ఒకటి ఉన్నదని అతనితో చెప్పిరి. గట్టిగా ఆమె చెప్దాం. ఏకంగా కర్ణ పిశాచి మంత్ర విద్యను అభ్యసించిన స్త్రీతో ఇతను మాట్లాడాలనుకుంటున్నాడు, విచారణ చేయాలనుకుంటున్నాడు సౌలు. హల్లెలూయా. చూడండి ఎంతగా దేవుని మార్గాన్ని విస్మరించడో. దేవుడు ఏ మాంత్రికులతో సంబంధం పెట్టుకోకూడదన్న విషయానికి తిరుగుబాటుతనం చేశాడు సౌలు. ఏం చేశాడు అతను? హల్లెలూయా. మంత్ర విద్య అభ్యసించే స్త్రీని తన కోసం పిలువనంపించుకున్నాడు. ఇక్కడ మనం చూడొచ్చు. హల్లెలూయా. తన కోసం ఒక విచారణ చేయాలని చెప్పేసేసి వాళ్ళని పంపించడం జరిగింది. గట్టిగా ఆమె చూద్దాం. మాంత్రిక విద్యను అభ్యసించిన స్త్రీని తీసుకురావాలని చెప్పేసి అడగడం జరిగింది. హల్లెలూయా. అంటే మనం చూడొచ్చు ఈ వచనంలో దేవుడు సౌలుకు జవాబు ఇవ్వకపోవడానికి కారణం అతని అవిధేయతే. ఈరోజు చాలా మంది ప్రార్థనలకు జవాబు రాకపోవడానికి కారణం వారు దేవుని ఎడల చూపిస్తున్న అవిధేయతే. మంత్ర విద్య ఆత్మను అభ్యసించిన వారిలో, ఈ యొక్క కర్ణ పిశాచ మంత్ర విద్యను అభ్యసించిన వారిలో, లేదా ఆ ఆత్మ ప్రభావం కింద ఉన్న వారిలో అవిధేయత ఎక్కువ ఉంటుంది. హల్లెలూయా. దేవుడి మాటకి విధేయత చూపించని గుణం సౌలులాగా వారిలో ఉంటుంది. దేవుడికి అవిధేయులుగా ఉంటారు. ఇంకా అతనుకున్న అవిధేయత కాకుండా మరింత అవిధేయత చూపడం ద్వారా అతడు తన రంగు బయట పెట్టుకుంటున్నాడు. ఇక్కడ మనం చూడొచ్చు అతనిలో నిజంగా సమూయేలు చెప్పిన తర్వాత అయినా పశ్చాత్తాపం కలగకపోగా దేవుని దగ్గర విచారణ చేయాల్సింది పోయి దెయ్యాల దగ్గర విచారణ చేస్తున్నాడు. ఈరోజు చాలామంది ఇదే పరిస్థితి. దేవుని దగ్గర విచారణ చేయడం కంటే దురాత్మ శక్తుల ద్వారా ఇలా కర్ణ పిశాచ మాంత్రికుల దగ్గరికి పోయి విచారణ చేస్తున్నారు వాళ్ళ భవిష్యత్తును తెలుసుకోవడానికి. అయితే ఈసారి ఇది అతనికి ప్రాణాంతకమైంది. మరింత అవిధేయత ఎక్కడ చూపిస్తున్నాడంటే కర్ణ పిశాచ మంత్ర విద్య కలిగిన స్త్రీ దగ్గరికి విచారించడానికి వెళ్ళడం ద్వారా ప్రాణాంతకమైన పరిస్థితిని తెచ్చుకుంటున్నాడు. దేవుని ప్రజలు కర్ణ పిశాచ మాంత్రికుల దగ్గర ఆశ్రయిస్తుంది, ప్రాణాంతకమైన దేవుడు మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. సౌలు చేసినటువంటి భయంకరమైనటువంటి పాపం ఇంకా ఏంటంటే ఈ మాంత్రిక స్త్రీని వెంబడించడం, ఆ మాంత్రిక స్త్రీ ద్వారా విషయాలు తెలుసుకోవాలనుకోవడం. 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుదాం. 2వ రాజుల గ్రంథంలో 9:22 అక్కడ మనం చూడవచ్చు. ఆ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, అంతటా యెహోరాము యెహూను చూచి యెహూ సమాధానమా అని అడుగగా, యెహూ నీ తల్లి అయిన యెజబెలు జారత్వములను చెల్లంగితనములను ఇంత అపరిమితమై ఉండగా సమాధానం ఎక్కడి నుండి వచ్చునని యెహూ. గట్టిగా ఆమె చూద్దాం. ఇక్కడ కూడా యెజబెల్ ఆత్మల్లో ఉన్న కర్ణ పిశాచ తత్వాన్ని మనం చూడొచ్చు. ఆమె కూడా ఇలాంటి మాంత్రికురాలే. హల్లెలూయా. యెజబెల్ కూడా కర్ణ పిశాచ మాంత్రిక విద్య తెలిసిన స్త్రీయే. గట్టిగా ఆమె చెప్తాం. ఎందుకంటే యెజబెల్లో వశీకరణపు ఆత్మ ఉంది. గట్టిగా ఆమె చెప్తాం. యెజబెల్ విషయంలో మనం చూసినట్లయితే విగ్రహారాధనని, మంత్ర విద్యల్ని, దేవునికి అసహ్యమైన వాటిని చేయించిన స్త్రీ, దారుణమైన స్త్రీ. వీటిని అభ్యసించే ఏ వ్యక్తి, ఏ జాతి కూడా శాశ్వత సమాధానాన్ని చూడకుండేలాగా దేవుడు చేస్తాడు. గట్టిగా ఆమె చెప్దాం. ఎందుకంటే మనం చూసినట్లయితే ఈ కర్ణ పిశాచ మాంత్రిక విద్యను కలిగిన స్త్రీగా యెజబెల్ని చూడొచ్చు. యెజబెల్లో వశీకరణపు ఆత్మలు ఉన్నాయి. యెజబెల్లో ప్రజలను నాశనం చేసే హత్యతో కూడిన ఆత్మలు ఉన్నాయి. యెజబెలు జీవితాన్ని సర్వనాశనం చేసే ఆత్మ. ఈ యొక్క కర్ణ పిశాచ మాంత్రికత్వం, మంత్ర విద్యను అభ్యసించిన స్త్రీగా ఆ ఆత్మలు ఉన్న చోట అశాంతి అలుముకునేలా చేస్తుంది. గట్టిగా ఆమె చెప్దాం. సో మనం ఇక్కడ చూసినట్లయితే యెజబెల్ విషయంలో కూడా ఎంత దారుణమైందో ఈ వచనాలను బట్టి మనకి తెలియచేయబడుతుంది.
యెహూ చెబుతున్నాడు, యెహూను చూచి సమాధానమాని యెహోరాము అడిగితే, నీ తల్లి అయినటువంటి యెజబెల్ ఉండగా జారత్వాలు, చెల్లగితనాలు, అంటే ఎంత భయంకరమైన పాపాలు చేస్తుంది నీ తల్లి. హల్లెలూయా. అంటే ఎంత ఘోరమైన పాపిగా ఉందో చెబుతున్నాడు. హల్లెలూయా. నీ తల్లి యెజబెల్ అపరిమితంగా వ్యభిచారం చేస్తుంది, మంత్ర విద్య జరిగిస్తూ ఉంటే సమాధానం ఎలాగుంటుంది? కర్ణ పిశాచ మంత్ర విద్యలు అభ్యసించిన వారి ద్వారా వ్యభిచార పాపాలు, మంత్ర విద్య ద్వారా అసమాధానాలు ఎక్కువగా అక్కడ ఏలుబడి చేస్తాయి. సో ఇక్కడ కూడా అదే చెబుతున్నాడు యెజబెల్. యెహూ చెబుతున్నాడు, యెజబెల్ అపరిమితంగా వ్యభిచార పాపాల్లోకి, మంత్ర విద్యను జరిగించేటువంటి స్త్రీ. ఇలాంటి వారు ఉన్న చోట శాంతి ఉండదు. యెజబెల్ ఆత్మల చేత నడిపించబడే గృహాల్లో, యెజబెల్ ఆత్మ చేత నడిపించబడే దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, సంఘాల్లో ఎక్కడ సమాధానం ఉండదు. ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు, ఇలాంటి కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించే యెజబెల్ ఆత్మల ద్వారా కలుగుతున్నటువంటి వ్యభిచార పాపాల ద్వారా అపవిత్రతలు, ఈ మాంత్రిక విద్య అంతా కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా సమూల ధ్వంసం చేయబడును గాక. ఆమేన్. దేవుడు మాట్లాడుతున్నాడు, ఈ కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించిన వారి జీవితం ఇంకెలా ఉంటుందో 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం కూడా చదువుదాం. 23, 24 అక్కడ మనం చదివినట్లయితే, మరియు కర్ణ పిశాచి గల వారిని, సోదె చెప్పు వారిని, గృహదేవతలను, విగ్రహములను, యూదా దేశమందును యెరూషలేమునందును కనబడిన విగ్రహములన్నిటిని యోషియా తీసివేసి యెహోవా మందిరమందు యాజకుడైన హిల్కీయాకు దొరికిన గ్రంథమందు వ్రాసి ఉన్న ధర్మశాస్త్ర విధులను స్థిరపరచుడికై ప్రయత్నం చేశాను. ఆమేన్. యోషియా మాత్రం వీటిని ఎలా తీసివేశాడో మనకి 2వ రాజుల గ్రంథంలో మనం చదివితే అర్థమవుతుంది. 23వ అధ్యాయంలో 24వ వచనం. హల్లెలూయా. ఈ యొక్క ఆత్మల క్రియలను ఎలా నాశనం చేయాలో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. యెహోవా ఆలయంలో హిల్కీయాకు కనిపించిన గ్రంథంలోని ధర్మశాస్త్ర వాక్కులను నెరవేర్చడానికి, అంటే దేవుని యొక్క వాక్కులను నెరవేర్చడానికి యోషియా ప్రయత్నం చేశాడు. యోషియా దేవుని వాక్యం నెరవేర్చబడాలని ప్రయత్నం చేశాడు. గనుక మాంత్రికులను, ఈ కర్ణ పిశాచి కలిగిన వారిని, ఈ సోది చెప్పే వాళ్ళని, గృహదేవతల విగ్రహాలను, యూదాలో, యెరూషలేములో కనబడ్డ అసహ్యమైన వాటినన్నీ తొలగించాడు. ఆమె ఈ లాస్ట్ డేస్ లో దేవుడు మాట్లాడుతున్నాడు, యెహూ లాంటి వారు, యోషియా లాంటి వారు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో నూతన నిబంధన, యెహూ లాగా నూతన నిబంధన, యోషియా లాగా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా ఈ కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించే క్రియలన్నీ కూడా దేవుని అగ్ని చేత కాల్చివేయబడును గాక యేసు నామములో. ఆమేన్. ఎందుకంటే ఇవన్నీ నాశనం చేయబడుతున్నాయి. యెహూ దేవుని వాక్యాన్ని స్థిరపరచడానికి, దేవుని వాక్యం ప్రకారం జీవించడానికి, ఆ దేశంలో కర్ణ పిశాచత్వ మంత్ర విద్యలు కలిగిన వారిని కానీ, విగ్రహారాధికుల్ని కానీ అందరినీ తొలగించేస్తాడని రాయబడి ఉంది అక్కడ. మనం కూడా ఈ 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 24వ వచనం ప్రకారం యోషియా లాగా దేవుని వాక్యాన్ని మన జీవితంలో నెరవేర్చబడాలని, మన దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల, సంఘాలు, ప్రతి చోట ఆయన వాక్యం స్థిరపరచబడాలని, ఆ వాక్యం నెరవేర్చబడాలని, యోషియా లాగా ఈ యొక్క కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించి విగ్రహారాధనలాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా 2వ రాజుల గ్రంథం 23వ 24వ వచనం ప్రకారం తొలగిపోవును గాక, తీసివేయబడును గాక. థ్యాంక్ యూ లార్డ్. నిర్మూలన చేయబడును గాక. ఆమేన్. సో మనము అలాగే కర్ణ పిశాచ మంత్ర విద్య ఆత్మలు ఎలా విర్రగొట్టాలంటే మనం చదవచ్చు. 1 దినవృత్తాంతాల గ్రంథం 10వ అధ్యాయం 13వ వచనం ఒకసారి చదువుదాం. అక్కడ కొన్ని మాటలు మనం చదివినట్టు 10వ అధ్యాయం 13వ వచనం. 1 దినవృత్తాంతం. ఈ ప్రకారం యెహోవా ఆజ్ఞ గైకొనక ఆయన దృష్టి ఎదుట ద్రోహం చేసినందునకును, యెహోవా యొద్ద విచారణ చేయక కర్ణ పిశాచముల యొద్ద విచారణ చేయు దానిని వెదికినందుకు సౌలు హతమాయెను. సౌలు చనిపోవడానికి ఫస్ట్ కారణం ఏంటంటే అక్కడ రాయబడి ఉంది సౌలు చేసిన పాపం ఏంటో, సౌలు ఎలాంటి పాపం చేయడం వల్ల హతమైపోయాడో స్పష్టంగా అక్కడ తెలియజేయబడుతుంది. ఆ యొక్క 1 దినవృత్తాంతాల గ్రంథంలో మనం చదివినటువంటి వాక్యంలో. హల్లెలూయా.
పదవ అధ్యాయంలో 13వ వచనంలో దేవుని వద్ద అతను ఏం చేయలేదంట, విచారణ చేయలేదు. హల్లెలూయా. సోదే కర్ణ పిశాచాలను సంప్రదించడం పాపమని దేవుడు చెప్పినా సౌలు మాత్రం సోది చెప్పే కర్ణ పిశాచ ఆ మాంత్రికురాల్ని సంప్రదించాడు. దేవుడు ఏది వద్దన్నాడో అది చేశాడు. దేవుడు దేన్ని అసహించుకుంటాడో దాన్ని ఆశ్రయించాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. సంప్రదించడం దేవుని ధర్మశాస్త్రం నిషేధిస్తుంది. గట్టిగా ఆమేన్ చెప్పాలి. సౌలు ఈ పని చేసేటప్పుడు ఇది తప్పు, నేను ఇలా కర్ణ పిశాచి మాంత్రికుల్ని అభ్యసించడం తప్పు, సోది చెప్పే వాళ్ళని ఆశ్రయించడం తప్పు అని అతనికి తెలిసే చేశాడు. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఎందుకంటే మనం చదవచ్చు మొదటి సమూయేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో 3వ వచనం ఒకసారి చదువుదాం. మొదటి సమూయేలు గ్రంథం 28:3 ఏమనుంది అక్కడ? 28:3లో సమూయేలు మృతి పొందగా ఇజ్రాయేలు అతని గురించి విలాపము చేసి రామాను అతని పట్టణంలో అతని పాతిపెట్టి ఉండిరి. మరియు సౌలు కర్ణ పిశాచం గల వారిని చెల్లంగి వారిని దేశంలో ఉండి వెళ్ళగొట్టి ఉండేనా. ఆమె అంటే ఆల్రెడీ వారిని వెళ్ళగొట్టిన పని ఎందుకు చేశాడు సౌలు? దేవునికి అది అసహ్యమని, కర్ణ పిశాచి కలిగిన వారిని సోదెగాండ్రి దేశంలో ఉంచడం దేవుని చిత్తం కాదని తెలిసే వారిని వెళ్ళగొట్టాడు. అప్పుడు వెళ్ళగొట్టినటువంటి సౌలు ఇప్పుడు మాత్రం వారిని ఆశ్రయిస్తున్నాడు. అంటే దేవుడి దృష్టిలో కర్ణ పిశాచ మాంత్రికుల్ని ఆశ్రయించడం, సోదెగాండ్రిని శకునగాండ్రిని ఆశ్రయించడం దేవుని దృష్టిలో పాపమని సౌలుకి తెలిసి కావాలనే మరలా ఏం చేశాడంటే దేవునికి ఇష్టం లేనటువంటి, దేవుడు అసహించుకునే పాపాన్ని అక్కడ చేయడం జరిగింది. ఈరోజు చాలా మందిలో దేవుడికి ఇలాంటి పని చేస్తే తప్పకుండా నాకు శిక్ష పడుతుంది, దేవుడికి ఇలాంటి పాపపు మాటలు మాట్లాడడం ఇష్టం ఉండదు, దేవుడికి ఇలాంటి పాపపు చూపులు చూడడం ఇష్టం ఉండదు, దేవుడికి ఇలాంటి పాపపు మాటలు వినడం ఇష్టం ఉండదు, దేవుడికి ఇలాంటి పాపపు మార్గంలో నడవడం ఇష్టం ఉండదు అని తెలిసి కూడా కావాలనే పాపపు మాటలు వినేవారుగా, కావాలనే పాపపు చూపులు చూసేవారుగా, కావాలనే పాపపు పలుకులు మాట్లాడేవారుగా, కావాలనే ఆ పాపపు మార్గంలో నడిచేవారు సౌలు లాంటి వాళ్ళు ఎంతమంది లేరు ఈరోజు. చాలామంది వాళ్ళు చేసేది తప్పని వాళ్ళకి తెలుసు, వాళ్ళు చేసేది పాపమని వాళ్ళకి తెలుసు, వాళ్ళు నడిచే మార్గం అంతా చీకటితో కూడుకుందని వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఏది ఆలోచిస్తున్నారో, హృదయాల్లో ఏది తలుస్తున్నారో, ఏది ఉద్దేశిస్తున్నారో అదంతా అపవిత్రమైందని వారికి తెలుసు. అలా తెలిసి దేవుడికి ఇదంతా అసహ్యం, నేను ఇలా ఆలోచించడం దేవుడికి అసహ్యం, నేను ఇలాగ తలంచడం నా దేవుడికి అసహ్యం, నేను ఇలాంటి ఉద్దేశాలు కలిగి ఉండడం నా దేవుడికి అసహ్యం అని తెలిసి కూడా సౌలులాగా ఆ వ్యక్తులు ఈరోజు ఎంతమంది పాపం చేయట్లా, ఈరోజు ఎంతమంది దేవుడికి అవిధేయత చూపించట్లా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గంలో నిలువక అపహాస్యకులు కూర్చుండు చోట కూర్చోవద్దు అనేది మొదటి కీర్తన గ్రంథంలో కంఠస్థం చేసినట్టుగా మాట్లాడటమే కాదు, కంఠస్థం చేసినట్టుగా చెప్పడమే కాదు, ఎంతో మందికి తెలుసు అదంతా దేవుడికి ఇష్టం లేదని. కానీ ఆ మాటలన్నీ తెలిసి కూడా, ఆ వాక్ అంతా తెలిసి కూడా చాలా మందికి అలా నిలబడకూడదు, పాపుల దగ్గర సావాసం చేయకూడదని తెలిసి కూడా, దుష్టులు ఆలోచించినట్లుగా నేను ఆలోచించకూడదు, నేను దేవుని బిడ్డనని తెలిసి కూడా పాపుల మార్గంలో నిలవద్దు, పాపముల మార్గంలో మనం నిలబడకూడదని ఆ వాక్య ప్రకారం తెలిసి కూడా, ఇది దేవుడికి అసహ్యమైన పాపమని తెలిసి కూడా ఎంతమంది ఈరోజు ఆ పాపం చేయట్లా, ఎంతమంది ఈరోజు ఆ దుష్ట ఆలోచనలు ఆలోచించట్లా. ఇదంతా సౌలు లాంటి అవిధేయత చూపించడం కాదా? ఇదంతా కర్ణ పిశాచ మాంత్రికులు సోది చెప్పు ఆత్మల వాళ్ళలో పనిచేయడం కాదా? ఆ ప్రభావాల చేత వారు నడిపించబడ్డం కాదా? హల్లెలూయా. దేవుడు అసహించుకుంటాడు ఇలాంటి పనులు చేస్తే అని తెలిసి అలాంటి పనులే చేసేవాళ్ళు ఉన్నారు. దేవుడు అసహించుకుంటాడు ఈ విధంగా నేను ప్రవర్తిస్తే అని తెలిసి అలాంటి ప్రవర్తనే సౌలులాగా కనపరిచేవారు ఎంతో మంది ఉన్నారు. సేవకుల్లో చూడొచ్చు, విశ్వాసుల్లో చూడొచ్చు, దేవుని ప్రజల్లో చూడొచ్చు, అనేక మందిలో మనం ఇలాంటి గుణలక్షణాలు చూడొచ్చు. కానీ ఈ భక్తి పైకి మాత్రం ఎంతో భక్తి కలిగిన వారుగా ఉండి
లోపలింత కుళ్ళు, లోపలింత అసహ్యమైన ఆలోచనలతో, లోపలింత దుర్మార్గమైన కుతంత్రాలతో నిండిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు? ఇదంతా కర్ణ పిశాచ మాంత్రిక ఆ ప్రభావాల చేత వారు నింపబడిన వాళ్ళు కాదా? గట్టిగా ఆమెను చెప్దాం. ఈ లాస్ట్ డేస్ లో కర్ణ పిశాచ మాంత్రిక విద్య ఎంతమంది జీవితంలో పనిచేస్తుందో పరిశుద్ధాత్మ దేవుడి శక్తి గల లేఖనాల ద్వారా మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవునికి విధేయత చూపించకుండా దేవునికి అవిధేయత చూపించి దేవునికి ఇష్టం లేని పనులు చేసే వారందరూ కూడా ఈ కర్ణ పిశాచ మాంత్రిక విద్య చేత నడిపించబడేవారే. గట్టిగా ఆమెను చూద్దాం. వీళ్ళు అనుకోవచ్చు, నేను నిజంగా ఏ మాంత్రికుల దగ్గరికి వెళ్ళాలా, నేను ఏ మంత్రజ్ఞుల దగ్గరికి వెళ్ళాలా, నేను ఏ స్వంతి చెప్పేవాళ్ళ దగ్గరికి వెళ్ళాలా, నేనే శకునంగా అంటారు సావుల్లాగా ఆశ్రయించడం కాదు. ఆల్రెడీ వారిలోనే చోటిచ్చేశారు. ఈ అవిధేయత దేవుడికి చూపించడం ద్వారా, దేవుడి మీద తిరుగుబాటుతనం చేయడం ద్వారా, దేవుడికి ఇష్టం లేని పనులు చేయడం ద్వారా, దేవుడికి ఇష్టం లేని ప్రవర్తించడం ద్వారా, దేవుడికి ఇష్టం లేని రీతిలో జీవించడం ద్వారా ఆ వ్యక్తుల్లో కర్ణ పిశాచ మాంత్రిక విద్యలు పనిచేస్తారు. గట్టిగా ఆమె చెప్పు. చాలా మందిలో ఈ సౌలు అంత హతమైపోయే పరిస్థితికి కారణం, సౌలు ప్రాణాలు పోవడానికి కారణం కేవలం దేవుడికి ఇష్టం లేని కర్ణ పిశాచ మాంత్రిక విద్యల దగ్గరికి వెళ్ళి సంప్రదించడం, విచారణ చేయడం. ఇదే అతను చేసిన పెద్ద తప్పు. తెలిసి తప్పు చేశాడు. వారిని ఆశ్రయించకూడదు, దేవుడు ఆశ్రయించుకునే పాపం అని తెలిసి తప్పు చేయడం చాలా ప్రాణాంతకమైనటువంటి పరిస్థితి అది. ఆమె తను దేవునికి వ్యతిరేకమైన రీతిలో జీవించాడు. ఈరోజు చాలా మంది వారికి తెలిసింది పాపం అని తెలిసి తప్పు చేస్తే దేవుడు క్షమిస్తాడా? సౌలు విషయంలో క్షమాపణ ఉందా? సౌలు దగ్గర క్షమాపణ లేదు. సౌలు మీద దేవుడికి క్షమాపణ పొందే పరిస్థితిని ఆయన ఎక్కడ కనబరుచుకోలేదు. మీ రుణములను క్షమించి ఉన్న ప్రకారం, మా రుణములను క్షమించున్న ప్రకారం మమ్మల్ని క్షమించమని రాయడం. ఈయన ఏమాత్రం కూడా క్షమాపణకు అర్హుడుగా జీవించలా. క్షమాపణ కలిగినటువంటి జీవితపు విధానం అతనిలో లేదు. కర్ణ పిశాచ మాంత్రికులను ఆశ్రయించడం ఎంత పాపమో దాని ప్రకారం నడుచుకోవడం అంతే పాపం. గట్టిగా ఆమె చెప్పాం. చాలా మంది కర్ణ పిశాచ మాంత్రికులు అంటే దేవుడికి అవిధేయత చూపించడం కర్ణ పిశాచ మాంత్రిక విద్య. దేవుడికి వ్యతిరేకమైనవి చేయడం కర్ణ పిశాచ మాంత్రిక విద్య. దేవుడికి ఇష్టం లేని మార్గంలో నడవడం కర్ణ పిశాచ మాంత్రిక విద్యే. గట్టిగా ఆమెను చెప్దాం. హల్లెలూయా. అంతేకాదు ఈ కర్ణ పిశాచ మాంత్రిక విద్యను మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 8వ అధ్యాయం 19వ వచనం ఒకసారి మనం చదువుదాం. యెషయా 8:19. ఇక్కడ మనం చూసినట్లయితే, వారు మిమ్మల్ని చూచి కర్ణ పిశాచి గల వారి యొద్దకును కిచకిచలాడి గొడుగు మంత్రజ్ఞుల యొద్దకు వెళ్ళి విచారించుడని చెప్పునప్పుడు జనులు తమ దేవుని యొద్దనే విచారింపవద్దా? సజీవుల పక్షంగా చచ్చిన వారి యొద్దకు వెళ్ళదగునా? ఆమె కర్ణ పిశాచిని ఆశ్రయించే వాళ్ళు చచ్చిన వారిని ఆశ్రయించినట్టే. ఆమె దేవుడు అంటున్నాడు, జీవం కలిగిన దేవుడి దగ్గర విచారణ చేయకపోగా వీళ్ళు ఎక్కడికి వెళ్ళి విచారణ చేయమంటున్నారంట? హల్లెలూయా. కర్ణ పిశాచ మాంత్రిక, చనిపోయిన వారి ఆత్మను సంప్రదింపదూచే వారి గుసగుసలకు లోపల వారు చేసే వల్లింపులకు దేవుని వాక్కు అనే పవిత్రమైన మాటలకు మధ్య గల తేడా ఇక్కడ కొట్టొచ్చినట్లు కనిపిస్తుంది ఈ వచనంలో. కర్ణ పిశాచం, బాణామతి తదితర అంశాలని ఇక్కడ మనం చూడొచ్చు. ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయంలో కూడా 9-15 వచనాల్లో దేవుడు హెచ్చరించిన మాటలు ఉన్నాయి. బైబిల్లోని దేవుని వాక్కుని మీరి పలికే వాడికి ఆత్మ సంబంధమైన వివేచన గ్రహింపు లేవు. గట్టిగా ఆమె చెప్పాలి. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే కర్ణ పిశాచ మాంత్రికుల దగ్గరికి వెళ్ళినప్పుడు చనిపోయినటువంటి వారి దగ్గరికి వెళ్తున్నట్టే గుర్తుపెట్టుకోవాలి. చనిపోయిన వారిని ఆత్మలు, ఇప్పుడు కూడా అలాంటి వాళ్ళు ఉన్నారు. చనిపోయిన వాళ్ళ ఆత్మలు తిరిగి పిలిపించుకుని వాళ్ళ భవిష్యత్తు, దెయ్యపు ఆత్మలు, దురాత్మలు నీ భవిష్యత్తుని చెప్పవు, నాశనం చేస్తాయి తప్ప. గట్టిగా ఆమె చెప్దాం. జీవం కలిగిన దేవుడి దగ్గర సంప్రదించాలి, జీవం కలిగిన దేవుడి దగ్గర విచారణ చేయాలి. కానీ ఇలా చనిపోయినటువంటి వారి ఆత్మలతో తిరిగిలాడే ప్రయత్నాలు, వారి ద్వారా సంప్రదింపులు సౌల్లాగా చేసి నాశనానికి వెళ్ళకూడదు. గట్టిగా ఆమె చెప్తాం. కర్ణ పిశాచ మాంత్రికులు అభ్యసించేవారు ఇలాంటి పరిస్థితుల్లోకి నెట్టివేయబడతారు. యెషయా గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం కూడా ఒకసారి చదువు.
19:3. ఇక్కడ మనం చూసినట్లయితే 19:3లో ఐగుప్తీయుల యొక్క శౌర్యము నశించును, వారి ఆలోచన శక్తిని నేను మాన్పివేసేదను, కావున వారి విగ్రహముల యొద్దకును గొడుగు వారి యొద్దకును కర్ణ పిశాచి గల వారి యొద్దకును సోదెగాండ్రి యొద్దకును విచారింపబెళ్ళుదురు. ఈ ఎవరైతే కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించే వారి దగ్గరికి వెళ్తారో వారి బలాలు పూర్తిగా నాశనమైపోతాయి, వారికి ఉన్న ఆలోచన శక్తులన్నీ నశించిపోతాయి, వారికి ఉన్నటువంటి పరిస్థితులన్నీ నాశనం చేయబడతాయి. సో అందుకనే దేవుడు మాట్లాడుతున్నాడు, వారిని క్రూరమైనటువంటి అధికారికి అప్పగిస్తారు ఐగుప్తీయులను. ఆమె కర్ణ పిశాచి మాంత్రిక విద్యను అభ్యసించే వారి జీవితాల్లో క్రూరమైనటువంటి పరిస్థితులు దేవుడు తీసుకొస్తాడు. ఏ మనుషుల జీవితాన్ని నాశనం చేయాలని చూసేటటువంటి కర్ణ పిశాచ మాంత్రికులకు దేవుడు క్రూరమైన పరిస్థితిని వెళ్ళగక్కేలా చేయబోతున్నాడు. క్రూరమైన స్థితి. గడిగా ఆమె చెప్దాం. అంత మాత్రమే కాదు, ఈ కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించే వారి విషయంలో మీకా ప్రవక్త మాట్లాడుతున్న మాట మీకా గ్రంథంలో 5వ అధ్యాయంలో 12వ వచనం ఒకసారి మనం చదువుదాం. మీకా గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. శాఖ రబ లాందర షటకత రోకో రీబ లాందర షటక రబ రబో. ఈ వచనంలో మనం చదివినట్లయితే మీకా గ్రంథంలో 5:2, బెత్లెహేము ఎఫ్రతా యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలుని ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం ఆయన ప్రత్యక్షమగుచుండెను. ఇక్కడ మనం చూసినట్లయితే మీకా గ్రంథం 5:12 మేఘములను చూచి మంత్రించువారు ఇక నీలో ఉండరు. ఆమె అంటే ఇది కూడా ఏంటంటే మేఘములను చూచి మంత్రించేటటువంటి విద్య కూడా ఏంటంటే మాంత్రిక విద్య. మేఘ శకునములు అని చెప్పబడేవి. హల్లెలూయా. ప్రజల జీవితాల మీద దాడి చేసేటటువంటి విద్య, ప్రజల జీవితాలని నాశనంకి నడిపించాలనుకునే విద్యలు ఇవి మీకా గ్రంథం 5:12 చెప్పబడుతున్నాయి. ఆమె వీటిని కూడా దేవుడు నాశనం చేయబోతున్నాడు. ఇటువంటి వారి జీవితాల్లో నెమ్మది ఉండదని దేవుడు మాట్లాడుతున్నాడు. కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించే వాళ్ళు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం కూడా ఒకసారి మనం చదువుదాం. నూతన నిబంధన గ్రంథంలో గలతీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. ఇక్కడ మనం చదవచ్చు ఏమనంటే, మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. గట్టిగా ఆమె చెప్దాం. గలతీ పత్రిక 5:20 ఈ వచనం కాదు, క్షమించాలి, 5వ అధ్యాయం 20లో విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. ఇందులో ఉన్న ఆ మాటను మనం చదివినట్లయితే విగ్రహారాధన, అభిచారం, వీటిల్లో కూడా కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించే వారిలో ఈ శరీర క్రియలన్నీ కూడా అత్యధికంగా ఏలుబడి చేస్తాయి. ఏదైనా దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, ఈ యొక్క ఆత్మీయత ప్రార్థనలో ఈ కర్ణ పిశాచ మంత్ర విద్య ఆత్మల ద్వారా ఎక్కడ ఎవరి జీవితాల్లో ఏలుబడి చేస్తున్న ఈ మాంత్రిక విద్యలు, దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితాన్ని జీవింపజేసే కర్ణ పిశాచ మాంత్రిక విద్యలన్నీ కూడా దేశాల్లో, రాష్ట్రాల్లో, జిల్లాల్లో, పట్టణాల్లో, నగరాల్లో, గ్రామాల్లో, పల్లెల్లో, కుటుంబాల్లో, సంఘాల్లో, భార్యాభర్తల జీవితాలు, యవనస్తుల జీవితాలు, ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యంతో దాని బలిపీఠాలు పగలగొట్టి విర్రగొట్టి నాశనం చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. ఈ యొక్క థ్యాంక్ యూ లార్డ్ మీద ప్రార్థనలో కర్ణ పిశాచ మాంత్రిక విద్య ద్వారా రుబ శకత రగల మాంద రగల బరబ దేవుని యొక్క సత్యాన్ని వక్రీకరించే కర్ణ పిశాచ మాంత్రిక విద్యలు ఎక్కడ పనిచేస్తున్నా నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడును గాక. థ్యాంక్ యూ జీసస్. ఉరబ శకద రాంద రుగల మాంద రామె రబ శాందర గొలబు కర్ణ పిశాచ మాంత్రిక విద్యలు. థ్యాంక్ యూ లార్డ్.
రబ దర్రక లమాంద రక లబ లబ దేవుని మీద తిరుగుబాటుతనం చేసేలా చేసే మూర్ఖత్వపు ఆత్మను కలిగించే కర్ణ పిశాచ మంత్ర విద్య ఆత్మల క్రియలు నజరుడనే యేసుక్రీస్తు నామములో, నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో, నజరుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నిస్సాత్తు చేయబడును గాక. ఆమేన్. అన్య భాషలు మాట్లాడుతూ మనం ఆత్మీయత ప్రార్థన చేద్దాం. ఓ ఈ కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించేటటువంటి వారు ఓ మా భారతదేశాల్లో, దేశాల, రాష్ట్రాల, జిల్లాల, పట్టణాల, నగరాల, గ్రామాల, పల్లెల్లో, కుటుంబాల, సంఘాల, సాగులు ఏ ప్రాంతాలు ఏర్పడి చేయకుండా నజరుడనే యేసుక్రీస్తు నామములో, నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో, నజరుడనే యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నిస్సత్తు చేయబడిన గాక వారి క్రియలని. కర్ణ పిశాచ మాంత్రిక విద్యల ద్వారా దేవుని మార్గంలో కాకుండా వారి ఇష్టానుసార మార్గంలో నడిచేలా చేసి దేవునికి అవిధేయత చూపించేలా చేసే మంత్ర విద్య ఆత్మల క్రియలన్నిటి కూడా నజరుడనే యేసుక్రీస్తు నామములో, నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో, నజరుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా లయపరచబడును గాక. ఆమేన్. షకరబలబదరబలబో రిబదరగ లమాందర షకదరబ లబదరగ లబ షకదరగ లబరబలబదరబలబో లిమాందర గల బలబలబరబ కర్ణ పిశాచ మాంత్రిక విద్యల ద్వారా చనిపోయిన ఆత్మను సంప్రదించేలా చేసి ఎవరి జీవితాల్లో ఈ చనిపోయే ఆత్మను సంప్రదించేలా చేసి ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఏర్పాటు చేస్తున్న నజరుడనే యేసుక్రీస్తు నామములో, నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో, నజరుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా నాశనం చేయబడును గాక. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్. రిమాందర గర బలబరి షడగదరగల బరబలబ ఓ రబ లబ దేవుని ప్రజల జీవితాల్లో నామకార్థ భక్తి జీవితాన్ని కనబరుస్తూ ఈ కర్ణ పిశాచ మాంత్రిక విద్య ద్వారా శకున గంటలు, సోది గంటలను ఆశ్రయించేలా చేసి ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు దేవుడిని ఆశ్రయించని కూడా, దేవుడి దగ్గర విచారణ చేయని కూడా చేసి ఈ మంత్ర విద్య కర్ణ పిశాచ ఆత్మల క్రియలు ఎక్కడ ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్నా నజరుడనే యేసుక్రీస్తు నామములో, నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో, నజరుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వాని బలిబిడలు పగలగొడుతున్నాను, వెరగొడుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. రిబద రగల మాందర శకత రోగో లబద రగద రగల మాందర రగల బశకద రగల బరబో కర్ణ పిశాచ మాంత్రిక విద్య ద్వారా ఉరబ శకత రోగో లమాందర రగ రబ లబ శాంద రగల బరబ లబద రగరబో ఓ ధరగ రబల దేవుని యొక్క సత్యాన్ని, దేవుని యొక్క వాక్యాన్ని ఓ వక్రీకరించేలాగా, తారుమారు చేసేలాగా చేసి ఆ మంత్ర విద్య ఆత్మల క్రియల కర్ణ పిశాచ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ పనిచేస్తున్నా నజరుడనే యేసుక్రీస్తు నామములో, నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో, నజరుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యము ద్వారా వారి క్రియలని నాశనం చేయబడును గాక. ఆమేన్. ఉరబలబ షకదరగల బదరగల బదరగు లమాందరగల బరిషడకదరగులబు అల్బరబ దర్రగల బై కర్ణ పిశాచ మాంత్రిక విద్యల ద్వారా కుటుంబాల, భార్య భర్తల జీవితాల, సంఘాల, సేవకుల, విశ్వాసాలు, అనేకుల దేవుని ప్రజల జీవితాల అసమాధానాలు కలిగించే, అశాంతిని కలిగించే ఈ మంత్ర విద్య ఆత్మల క్రియలని నజరుడనే యేసుక్రీస్తు నామములో, నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో, నజరుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా వారి క్రియలని నాశనం చేయబడును గాక, నిర్వీర్యం చేయబడును గాక. ఆమేన్. ఉరబ దర్రగ దర్రగ లమందర షకదరహుల్ బా తరకురుబల బదరగరబో అల్బరబ దరగల బరబరి షడక దరగల మందర గలబ షకదరగ లబ దరగల బదరిగి రిబల బరబ ఓ ఈ కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించే వారి జీవితాల ద్వారా, వారి ప్రయోగాల ద్వారా, వారి పన్నాగాల ద్వారా, వారి కుయుక్తుల ద్వారా ప్రజల జీవితాలు నాశనం చేయాలని, ప్రాణాంతకమైన పరిస్థితులు నడిపించాలని చూసి మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్నా నజరుడనే యేసుక్రీస్తు నామములో, నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో, నజరుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా నాశనం చేయబడింది గాక, నిర్వీర్యం చేయబడింది గాక, లయపరచబడింది గాక. ఆమేన్. షబద రబద రబద హుల్బర దురుగుర మాంద రగర బల షడగద రగుల బరుబు అల్ దర దర గలాం దురు గురుబల షద దరకుర బల బల బలబ ఉదాందర గర బల బరి షడగర బల బల బలబ ఓ ఏ విధంగా అయితే యెహూ తండ్రి ఆ యొక్క ఇజబెల్ ఆత్మల ద్వారా పనిచేసే కర్ణ పిశాచ మాంత్రిక విద్యను ఎలాగ నాశనం చేసి ఉన్నాడు ఈ లాస్ట్ డేస్ లో నూతన నిబంధన యెహూలాగా ప్రతి ఒక్కరి జీవితాల్లోకి ఆయా ఇజబెల్ ఆత్మల ద్వారా పనిచేసే కర్ణ పిశాచ ఆత్మల క్రియలని కూడా ముక్కలు ముక్కలుగా నజరుడైన యేసుక్రీస్తు నామములో, యేసు రక్తంలో, యేసు శక్తి గల వాక్యం ద్వారా నరికివేయబడును గాక. ఆమేన్. ఉరాందర కలబ దర్రు గులాబ షక దర్ర గలబ దర్ర గలబ దర్ర గలబ రబ షక దర్ర గలబ రబ రబ ఓ కర్ణ పిశాచ ఆత్మల ద్వారా, కర్ణ పిశాచ మంత్ర విద్య ఆత్మల ద్వారా లైంగిక పరమైన పాపాలు, వ్యభిచార పాపాల్లోకి నడిపించే మంత్ర విద్య ఆత్మలకి ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్న నజరుడనే యేసుక్రీస్తు నామములో, నజరుడనే యేసుక్రీస్తు రక్తంలో, నజరుడనే యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా దేవుని అగ్ని చేత కాల్చి వేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. కర్ణ పిశాచ మాంత్రిక విద్యల ద్వారా అపవిత్రతను ప్రజల జీవితాలకి పంపించే మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎక్కడ ఏ జీవితాలు, ఏ దేశాలు, ఏ రాష్ట్రాలు, జిల్లాల, పట్టణాలు, నగర, గ్రామాల సంఘాలు ఏర్పాటు చేసిన నజరుడైన యేసుక్రీస్తు నామములో, నజరుడైన యేసుక్రీస్తు రక్తంలో, నజరుడైన యేసుక్రీస్తు శక్తి గల వాక్యం ద్వారా విరగొడుతున్నాం. థ్యాంక్ యూ జీసస్. రిబల మాందర శకత రోగులబ దరికి రిబల బద రోగులబ
ఉల్మాన్ దరగర బల వరిషభ దరిగ రబల బదు రొగ రబల వరిష డగద రొగల బల బదరిగి రబలబ కర్ణ పిశాచ మాంత్రిక విద్యల ద్వారా థ్యాంక్ యూ లార్డ్. ఉర్రబ లాభర శకద పిల్లల జీవితాలు, చదువుల జీవితాలు, ఉద్యోగాల జీవితాలు, వివాహాల జీవితాలు, గర్భవాళ్ళ జీవితాలు, పరిచయ జీవితాలు ఏలుబడి చేసి నాశనాన్ని నడిపించాల్సి మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రాజ్యంలో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా లయపరచబడిన గాక. ఆమేన్. శాండ రకతురుకి లమాంద రకల బరిష రకత రొగల బరబ అల్బరబదర కర్ణ పిశాచ మాంత్రిక విద్యల ద్వారా దేవుని ప్రజల జీవితాలు అవిధేయతను, మూర్ఖత్వాన్ని కలిగించి దేవుని మీద తిరుగుబడి తరం చేశారు. ఆ మంత్ర విద్య ఆత్మల క్రియలు ఎవరి జీవితాలు ఏర్పడి చేస్తున్నారు. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నిస్సాటు చేయబడిన గాక. ఆమేన్. రిషబద రొగ లమాంద రగలబద రొగ లబ ఉల్బరబద రొగ లబ రిష రకత రొగ లబ దరగ లబ దరిగి రిబల బద రొగ లబ సందర గలబ ఈ కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించే మంత్ర విద్య ఆత్మల క్రియలని కూడా మా పొలిమేరల కుటుంబాల్లో, ప్రాణాత్మ దేహాలు, బిడ్డల జీవితాలు, ఆత్మ శారీరక మానసిక స్థితిగతులు, ఆర్థిక జీవితాలు ఎక్కడ ఏలుబడి చేయకుండా, పరిచయాలు ఏలుబడి చేయకుండా, సంఘాలు ఏలుబడి చేయకుండా, కుటుంబాలు ఏలుబడి చేయకుండా, పరిసర ప్రాంతాలు ఏలుబడి చేయకుండా, పొలిమేరలు ఏలుబడి చేయకుండా, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా అరణ్యాల గడారులకి పారద్రోలుతున్న దాంట్లో బాగా తిరిగి రాకుండా యేసుక్రీస్తు రక్తం చేత గురిబిల రక్తం చేత కలవరి సెలవు రక్తం చేత దేవుని రక్తం చేత కంచి వేసిన అగ్ని కంచి జగర 2:5 ప్రకారంగా విడుదల చేసిన పరలోక సైన్య సమూహాన్ని కాలం ఎబ్రి 1:14 ప్రకారం నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. యోషియా ఏ విధంగా అయితే తండ్రి ఆ దేశంలో థ్యాంక్ యూ లార్డ్ ఆ కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించేటటువంటి జీవిత విగ్రహారాధన జీవితాన్ని తొలగించి దేవుని వాక్యాన్ని అక్కడ స్థిరపరచేలాగా ప్రయత్నించాడు. అలాంటి నీ వాక్యము నెరవేర్చేటటువంటి స్థితి, నీ వాక్యము స్థిరపరచబడేటటువంటి జీవితాలు, నీ వాక్యము ప్రజల జీవితాల్లో నేను జీవించేటటువంటి జీవితాలు నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యము ద్వారా విడుదల చేస్తున్నాం. థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధాత్మ సన్నిధి, పరిశుద్ధాత్మ కార్యాలు ప్రతి ఒక్కరి జీవితాలు ఏలుబడి చేయకుండా ఆటంకపరిచే మంత్ర విద్య ఆత్మల క్రియలను కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో, నజరేయుడైన యేసుక్రీస్తు రక్తములో, నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల వాక్యం ద్వారా నాశనం చేయబడిన గాక. పరిశుద్ధాత్మ దేవుని యొక్క మహిమను, ప్రసన్నతను, వెలుగును, అల్లాడింపులు ప్రతి ఒక్కరి జీవితాలకి, కుటుంబాలకి, దేశాలు, రాష్ట్రాలు, జిల్లాలు, పట్టణాలు, నగరాలు, గ్రామాలు, పల్లెలు, కుటుంబాలు, సంఘాలు, భార్య భర్తలు, పిల్లల జీవితాలు, యవనస్తుల జీవితాలు, వివాహ జీవితాలు, గర్భవాళ్ళ జీవితాలు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రతి ఒక్కరి జీవితాలకి యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్న, యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్న, యేసుక్రీస్తు నామములో విడుదల చేస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మా బిడ్డలు అందరినీ మీ చేతులుగా చెప్తున్నాను తండ్రి. అయా పరిశుద్ధాత్మ రక్త కూడా థ్యాంక్ యూ లార్డ్. ఈ సన్నిధిలో భద్రపరుస్తున్న రక్త కూడా భద్రపరుస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. నీ శక్తి గల లేఖనాల ద్వారా నాయన ఆత్మీయ మనోనేత్ర వెలిగించిన స్తోత్రం. నూతన నిబంధన యెహూదు వలె, నూతన నిబంధన యోషియాల వలె కర్ణ పిశాచ మాంత్రిక విద్యను పూర్తిగా దేవుని అగ్ని చేత నజరేయుడైన యేసుక్రీస్తు నామములో కాల్చివేసినందుకే స్తోత్రం. ఓ రీబా శాఖత రకాల మాంద రకాల భాషకత రకాల బా ఆ మాంత్రిక విద్యను, కర్ణ పిశాచ మాంత్రిక విద్యను అభ్యసించిన వారందరి జీవితాలకి దేవా మీరే వ్యతిరేకంగా యేసుక్రీస్తు నామములో నిలబడినందుకే స్తోత్రాలు. మాకు ఆ వ్యతిరేకంగా పనిచేసే ఆ మాంత్రిక విద్యలు, కర్ణ పిశాచ మాంత్రిక విద్య క్రియలు ఎక్కడ ఏ సేవకులు మీ జీవితాలు, ఏ విశ్వాసుల జీవితాలు, ఏ ప్రజల జీవితాలు ఏర్పడి చేయకుండా దేవా మీరే వ్యతిరేకంగా యొక్క శక్తులుగా కర్ణ పిశాచ మాంత్రిక విద్యలకు వ్యతిరేకంగా నిలబడి వాటిని నాశనం చేసినందుకే స్తోత్రాలు, వాటిని లేపరిచినందుకే స్తోత్రాలు, వాటి బలిబిడ్డలు పగలగొట్టి వెళ్ళగొట్టినందుకే స్తోత్రాలు. పరిశుద్ధాత్మ మా పక్షాన్ని మీరు యుద్ధం చేసి నడిపిస్తున్నందుకే నీకే వందనాలు. ఈ యొక్క రాత్రి కాల్సిన ఆత్మీయ ప్రార్థన ద్వారా సకల ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరి జీవితాల్లో అయా గొప్ప విడుదల కార్యాలు మా జీవితాల్లో మా ఆత్మీయ మనోన్నతను వెలిగించిన విధానపడి లెక్కించలేని కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ సకల ఘనత, మహిమ, ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ ప్రతి ఒక్క బిడ్డను అందులో యేసుక్రీస్తు నామములో ఆశీర్వదిస్తూ దీవిస్తూ యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థిస్తూ దీవిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఈ యొక్క ఆత్మీయ ప్రార్థన ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడి దేవుని నామమును మహిమపరుస్తున్నాను. ఇది కనుక ఈ పరిచయం ద్వారా ఆశీర్వదించబడి ఉంటే దయచేసి సపోర్ట్ చేయండి, హెల్ప్ చేయండి. అలాగే డిస్క్రిప్షన్లో మా ఫోన్ నెంబర్ ఇవ్వబడింది. మీ ప్రార్థన అవసరాలకు ఆ ఫోన్ నెంబర్ని సంప్రదించండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్.